తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రెజెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇవన్నీ ఉన్నాయమ్మా? ఇంటి ముందుకు వచ్చి అమ్మ వికరం చెయ్యవా అన్నాడు. నేను పల్లెంలో అన్నం పెట్టుకొని కూరని లేకపోతే మాడికాయ తొక్కు పెట్టుకొని పట్టుకొని తినా వరకు నా కొడుకు ఏం ఫుడ్ తింటావమ్మా? టైంకు తింటుంది అన్న పర్ఫెక్ట్. ఏడైతే లేదా 7:30 అయితే అనుకుంటా అని అంటది. ఒకవేళ కనుక పుసుకున్నది ఏదైనా పనిలో పడిపోయి తీసుకురాలేదు అనుకో, ఒకటి దాటింది అనుకో, కాలేదానే ఒంటిగా దాటింది. ఇప్పుడున్న హీరోలు ఎవరు తెలుసు మీకు? దుడ్డు పట్టుకొని ఎదురుతాడు. రంగమ్మ మంగమ్మ సాంగ్. రంగమ్మ మంగమ్మ ఒకసారి పాడండి. మంగమ్మ మంగమ్మ పక్కన ఏముంటావు పట్టించుకోవు. అదే కదా అదే కదా అదే. సో ఈ రోజు మన ముగ్గురం కలిసి ఆయనతో కావాల్సిన వాయిస్లు చేయించుకుందామా? చిరంజీవి గారు. రోషన్ తను ఎప్పుడు నేను అడుగుతూ ఉంటుంది, రోషన్ అంకుల్ బాగా చేస్తాడు, రోషన్ అంకుల్ కాదు ఫీల్ అవుతాడు అన్నయ్య అని. పెద్ద ఎన్టీఆర్ గారు. రోషన్ చూస్తుంటే నా మనవడు గుర్తొస్తున్నాడు, ఏం కావాలో కోరుకో. ఏమిటి? మీ ఇల్లు కావాలి, మీ ఇల్లు కావాలి. ఏదైనా ఇంకొక ఇల్లు చూపించు, అక్కడికి వెళ్తాము, నువ్వు ఇది తీసుకో, నేనేమి కావాలి ఇదే కావాలని పట్టుబట్టలేదు. ఏమంటా నెక్స్ట్ నా సినిమాలో నీకు చక్కటి రోల్ ఉంది, తమ్ముడి క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావుగా, లేదంటే దమ్మిడి దిమ్మిడియే. పీక్లో ఉన్న శివారెడ్డి ఒక్కసారిగా ఆఫర్లు లేక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు. వాస్తవం ఆ మాట? ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను. ఒక పెద్ద యాక్టర్ అయితే నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా ఏడుస్తున్నాను. బట్ ఈ క్యాస్ట్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా శివారెడ్డి గారు? ఒక పెద్ద కమెడియన్ శివారెడ్డిని తొక్కేశారు, భయంకరమైన రాజకీయం ఆయన చుట్టూ నడిపారు, చాలా మంది దగ్గర ఏడ్చారు కూడా, అనేది వాస్తవం కాదా? ఇప్పటికి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అది చెప్తుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇన్ని కష్టాలు పడి వచ్చినాను కదా. పంచాయతీలో ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా పంచాయతీలో మేము మీ వైపు ఫేవర్గా చెప్తాము అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసేసుకున్నారు. ఇంట్లో తెలియకుండా అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేయడం, ఏపీఎస్సీబీ అని దానిలో ఆయిల్ ట్యాంకులు క్లీన్ చేయడం, గోవర్కంలో బట్టల షాపులో పనిచేశాను. యాక్చువల్లీ మాకు పొలాలు కూడా ఉండే, ఆ పొలాలు మేము ఎవరికైతే అమ్మామో మళ్ళీ అందులో మా అమ్మ పని చేయడానికి పోయింది. ఒకనొక టైంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి కదా. మా వాచ్మెన్ చెన్నారావు అని ఉండేవాడు, ఆ వాచ్మెన్ కి ఇచ్చిన శాలరీలో నుంచి మళ్ళీ నేను 3000 అడుగుతున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో శివారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వదిన, అండ్ థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు. మంచి కొడుకుని అన్నారు, బట్ అమ్మని బాగా చూసుకుంటారా? సూపర్. నిజంగా మంచి కొడుకుని అన్నారు. ఇండస్ట్రీకి ఒక మంచి అంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు పడి అంటే రోజులో సాయంత్రం ఇంటికి వచ్చి మొబైల్ ఆన్ చేసుకొని శివారెడ్డి మిమిక్రీ అని కొట్టుకొని ఆయన కామెడీ చూసుకొని నవ్వుకునే స్థాయికి అప్పటి నుంచి ఇప్పటికి అది తగ్గలేదు. మీ ఇమేజ్ అలానే ఉంది. మేబీ సినిమాలో ఉన్న ఒక కమెడియన్గా ఉండుంటే ఆ 10 మందిలో ఒకళ్ళు అయ్యేవాళ్ళేమో, కానీ ఈ మిమిక్రీ పుణ్యమా అంటూ మీరు ఈరోజు ప్రతి ఇంటిని కదిలిచ్చారు. ఎందుకంటే సామాన్యంగా శివారెడ్డి అంటే మన ఇంటి మనిషిలాగా అనిపిస్తుంటారు. ప్రేక్షకుల మధ్యలో ఆ స్థానం సంపాదించడం చాలా కష్టం. అది మీరు సంపాదించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు దానికి? ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంటుంటారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడన్నా లైక్ రైల్వే స్టేషన్లో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, సో మా సొంత మనిషిలాగా అనిపిస్తున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని నేను కలిసినట్టుగానే ఆ ఫీలింగ్ వస్తుంది. మీరు మా వాళ్ళే, మా అంటే కొన్నిసార్లు ఎవరైనా లేడీస్ మాట్లాడుతూ మాకు మీరు కొత్తగా అంటే ఆ సినిమాల్లో టీవీలో కనబడే శివారెడ్డి అన్న ఫీలింగ్ లేదు మాకు, మా ఇంట్లో అబ్బాయి లాగానే
చిన్నమ్మ కొడుకో లేకపోతే మా తెలిసిన అబ్బాయి లాగానే ఆ ఫీల్ కలుగుతుంది. అట్లా అందరూ ఎవరు చూసినా కూడా వాళ్ళ ఓన్ చేసుకొని చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పే విధానం వింటూ ఉంటే మంచిగా అనిపించేది అనమాట. ఇట్లా చాలా రకాలుగా చాలా మంది నా మీద ప్రేమ చూపించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, నా అదృష్టం అనుకోవాలి. సూపర్ అమ్మా. ఇప్పుడు కమిడియన్ యాక్టర్ అంటే ఓకే, చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇవన్నీ ఉన్నాయమ్మా? అంటే వేరే వాళ్ళ లాగా మాట్లాడటం, మిమిక్రీ నేర్చుకోవటం చిన్నప్పుడు అలవాటు ఉందా ఆయనకి? నేను ఎనిమిది వాళ్ళకి పోయినా, కోనేట్ల స్నానం చేసిన. నాకు ఈ నెల ఇచ్చిన పోతే కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటా అన్న. శివుని పేరు పెట్టుకున్నా. ఇక శివుడికి ఎట్లా దండాలు పెడతారో వానికి అట్లా దండాలు పెడతాను. చిన్నప్పటి నుంచి ఇట్లా మిమిక్రీ ఇట్లా గొంతు మార్చి మాట్లాడు అట్లాంటివి చేసేవాడినా? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. ఏం మాట్లాడేవాళ్ళు చిన్నప్పుడు మిమిక్రీ వేరే వాళ్ళది? అదేం చెప్పాలి, ఇక ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ తిరిగినే మాట్లాడతారు ఇంట్లో. అంతే. వాడే వచ్చిండని నేను అనుకుంటా, వీడు. ఓకే. అయితే ఇంటి ముందుకు వచ్చి అమ్మ వికరం చెయ్యవా అన్నాడు. నేను పల్లెంలో అన్నం పెట్టుకొని కూర లేకపోతే మాడికాయ తొక్కు పెట్టుకొని పట్టుకొని తినా. పోయే వరకు నా కొడుకు. ఏం చెప్పాలి, ఏసేసి రావాలి. ఏం చెప్పాలి, నేను ఆడి మెట్టి దిగే వరకే ఉన్నది కొడుకు. వీడేనా బిచ్చగాడు, ఇంకేనా వేసుడు. పదం పట్టుకుని ఇట్లా కలిసి. సో చిన్నప్పుడు ఇలాంటి ఎక్కువ చేసేవాళ్ళు. కోతి పనుల మేము పడుకున్న తర్వాత సినిమాకి పోయేటోళ్ళు వీళ్ళు. సో మేము ఏం చేసేది, పడుకున్నట్టుగా యాక్ట్ చేసేది. పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తే పన్నారు పారి 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 అని చెప్పేసి బయలుదేరేటోళ్ళు అన్నట్టు. సో వాకబుల్ డిస్టెన్సే మా ఇంటి నుంచి వెళ్ళి థియేటర్. సో వీళ్ళు కొంచెం ఎప్పుడైతే మా ఇల్లు దాటేసి మా కాలనీ దాటుతున్నారనగానే అప్పుడు మెల్లిగా అది అర్థమైపోతుంది మా కాలనీ దాటేశారని. అంత టైం ఒక చిన్న టైం గ్యాప్ ఇచ్చేసి వెనకాల ఉరుక్కుంటూ పోయేటోళ్ళం. అమ్మ అమ్మ అని అక్కడ పోయినాక మధ్యలో దారిలో అమ్మ అని ఏడిస్తే, అగో వీళ్ళు పన్నారు కదనే అట్లా ఎట్లా లేచి వచ్చారు అంటే, ఏమో మేలుకి వచ్చింది వచ్చినామంటే ఇక అప్పుడు చచ్చుకుంటూ మమ్మల్ని కూడా సినిమాలు తీసుకుపోయేటోళ్ళు. ఓకే. లేకపోతే సినిమాలకు తీసుకుపోయేటోళ్ళు కాదు. మొత్తం 13 మంది మీరు? అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ 13 మంది 13 మందిని అన్నది, కానీ అందరూ చనిపోయినారు. 8 మంది ఉండే. 8 మంది ఉన్నారు. 8 మందిలో ఇప్పుడు ఒక 15 years 14 years బ్యాక్ ఇంకొక అతను చనిపోయినారు. సో ఇప్పుడు పెళ్ళవ్వక ముందు శివారెడ్డి గారు మ్యాచ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వదిన? యాక్చువల్గా మీరు బిగినింగ్ లో అన్నట్టు అందరం తన వీడియోస్ చూసే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళమని. అందులో నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇంకా తనకి. అసలు తనది జీ తెలుగులో తను జడ్జ్ గా ఒక షో వచ్చేది, 2,22,202 సంథింగ్ అలా ఒక షో. 2,22,000 అలా ఉండేది ఆ షో. నేను నాన్న మిస్ అవ్వకుండా ప్రతి షో చూసేవాళ్ళం బిఫోర్ మ్యారేజ్. సో మేమిద్దరం అసలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. తన మిమిక్రీ కానీ తను స్క్రీన్ లో కనిపించారంటే ఇద్దరం అతుకుపోయి ఉంటాం. ఇంకా నేనైతే 100కి 1000% అనుకోలేదు. లైక్ మ్యాచ్ వచ్చింది, బట్ తను మా ఇంటికి వస్తున్నారు, నాకు మంచి ఫోటోగ్రాఫ్ అండ్ ఆటోగ్రాఫ్ దొరుకుతుంది, తను నన్ను ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు అన్న ట్రాన్స్ లోనే ఉన్నాను నేను. ఒక సెలబ్రిటీ మా ఇంటికి వస్తున్నారు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అన్న అదొక్కటే థాట్ ఉంది నాకు. తను నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నన్ను మ్యారేజ్ చేసుకుంటారు అనేది అసలు ఇంకా నేను చెప్పలేదు. సో ఒక ఫోటోగ్రాఫ్ అనుకున్నారు, అదే ఫోటో జీవితాంతం గోడకి ఫోటోగ్రాఫ్. మ్యారేజ్ అయినాక కూడా చాలా మంది ఇది కలనా నిజమా, ఇది కలనా నిజమా అన్నట్టుగానే అడిగేది. అసలు నిజంగా అండి, నిజంగా పెళ్లి చేసుకున్నారా నన్ను? ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కాదు, పిల్లలు పుట్టిన ముందంతా అట్లనే. నేను షూటింగ్ పోయి రాగానే పడుకొని లేచిన ఎప్పుడన్నా కొంచెం ఫ్రీ టైం దొరికితే అదే మాట తీస్తుంది అన్నట్టు. నిజంగా ఇంకా కలగా ఉందండి అంటే మొత్తం అన్ని ఇంకా మ్యాథ్స్ సెట్ అయిపోవడం అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి అన్నమాట. ఇంకా అసలు నాకన్నా ఎక్కువ మా నాన్న ఫస్ట్ తనని కలిసింది నాన్నే అన్నమాట. ఇంటికి రాగానే నేను ఎలాంటి హస్బెండ్ అయితే నీకు తీసుకురావాలనుకున్నానో అంతకు మించిన క్వాలిటీస్ తనలో ఉన్నాయి అనేసి
ఎంతసేపు చెప్పారో ఆయన ఫస్ట్ మీటింగ్ గురించి అంతా, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎల్డర్స్ అంటే. అసలు మనం స్క్రీన్ పైన చూసిన దానికి బయట రియల్ గా చూసిన దానికి ఆయన టాలెంట్ కి ఎంత హ్యూజ్ ఫ్యాన్ అవుతామో రియల్ లైఫ్ లో తను కలిసిన దానికి ఇంకా అసలు రెట్టింపు అయిపోయింది. ట్రూ హ్యూమన్ బీయింగ్ లాగా ఎక్స్ట్రాడినరీ పర్సన్. నువ్వు చాలా అదృష్టవంతురాలు. కాకముందు శివారెడ్డి, పెళ్ళైన తర్వాత శివారెడ్డి, మా ఆయన రెండు ఒకేలాగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా చేంజెస్ కనిపించాయా? ఏం లేవు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే బయట రకరకాలుగా ఆలోచించుకుంటాం, తెలియనివి తెలిసినవి ఏవేవో వస్తుంటాయి మన చెవుల్లో. మంచిగా అసలు ఎక్కడ కూడా మనం ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడి నుంచి కూడా మనం ఏది విన్నాం అసలు తన గురించి. ఇంకా పాజిటివ్ గా వింటాం. మంచిగా చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, గాసిప్స్ ఎక్కువ వినాలి ఆర్టిస్టుల గురించి. అసలు అలాంటిదైతే ఇంతవరకు ఏది వినబడలేదు. ఇంకా పైగా ఏంటి అంటే ఎక్కడైనా ఫంక్షన్స్ లో ఎవరైనా లేడీస్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లైక్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే సంఘటనలు నాకు చాలా చెప్పారు. ఓకే, ఐ ఫెల్ట్ అసలు అమ్మా ఇది మనిషిగా ఇది ఎలా పాసిబుల్ అని అనిపించింది. అంత యూనిక్ పర్సనాలిటీ. చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ 6 కొడుకులు ఉన్నారు, 5 కోడళ్ళు ఉన్నారు, 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు, 11 మంది మనవరాళ్ళు, 3 మనవలు, అంత ఉన్నారు. బిడ్డ మంచిగానే ఐకమత్యంగా. ఓకే, అంటే నేను ఒకటి విన్నాను, ఒకప్పుడు మంచి కుటుంబం, బాగా బతికిన కుటుంబం, నాన్నగారు సడన్ గా చనిపోవటం వల్ల అంటే తినటానికి కూడా తిండి లేక కొంచెం ఇబ్బందులు పడే స్థాయికి ఫ్యామిలీ వచ్చింది. అంటే పెద్ద కుటుంబం కాబట్టి అమ్మ ఒకటే అన్నీ మొయ్యాలంటే కష్టం కాబట్టి ఆ పరిస్థితులలో ఆ కష్టం ఎవరికి రాకూడదు, అలాంటి ఒక కష్టం అన్నారు. తర్వాత శివారెడ్డి గారు పైకి వచ్చిన తర్వాత ఓకే మళ్ళీ పర్వాలేదు అనుకునే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన అని అన్నారు. ఆ కష్టం, ఆ డిఫికల్టీస్ చూసినప్పుడు ఏమనిపించింది లైఫ్లో అమ్మని ఆ పరిస్థితులలో? చాలా నరకం అనిపించింది. లైక్ అంటే ఆడుతూ పాడుతూ తిరిగే వాళ్ళం. ప్రతి ఫెస్టివల్కి అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేవాడు నాన్న. బట్టలు ప్రతి పండగకి బట్టలు. అప్పట్లో ఇప్పుడు అంటే రోజు కొనుక్కుంటూ ఉంటాం బట్టలు. అప్పుడు ఓన్లీ పండగలకే బట్టలు కుట్టించుకునే వాళ్ళం. అండ్ మంచి అంటే పెద్ద ఇల్లు అది, చాలా బెడ్రూమ్స్ అట్లా ఉండేటివి అనమాట. అయితే అది లైక్ ఎట్లా అంటే అది అది అన్నీ పోయి లైక్ ఒక అంటే ఇంకా మా అమ్మ ఎట్లాంటి మనస్తత్వం అంటే మనము అల్లుళ్ళ దగ్గర పోయి ఏం అడగొద్దు, ఉన్నదే ఏదో కలో గంజో తిని, అంటే కలో గంజో మీన్స్ తెలంగాణలో అంటారా మాట, ఉన్నదో లేదో తిని ఉన్నా లేకున్నా ఏదో తిని బతుకుదాం, మంచినీళ్ళలాగైనా బతుకుదాం, కానీ మనం వాళ్ళ దగ్గర పోవద్దు. సో కొడుకులు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకు పిల్లలు ఉన్నారు, మనం పోయి వాళ్ళకి బర్డెన్ అవ్వద్దు అని. అట్లా అంటే ఇల్లు కూడా లేదా, ఇంకా లేదు, ఇల్లు కూడా పోయింది. అప్పుడు ఇంకా అంత పోయింది. ల్యాండ్ వేరే ఏదో పంచాయతీలో ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా పంచాయతీలో మేము మీ వైపు ఫేవర్గా చెప్తాము అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసేసుకున్నారు. అది పెద్దంపేట అని, అంటే మా రామగుండంకి కొంచెం పక్కనే అంటుకొని ఉంటుంది అనమాట ఒక కాలనీ, సి కాలనీ అని దాని పక్కనే ఉంటుంది. ఆ సి కాలనీ దాటంగానే ఉంటుంది, అక్కడ ల్యాండ్ ఉండే అది పోయింది, అది తీసేసుకున్నారు. అప్పుడు నాకు బాగా గుర్తు, ఒక రేకుల ఇల్లు రెంట్కి తీసుకున్నాం. అది ఆ రేకుల ఇంట్లోనే మేము బ్రదర్స్ అమ్మ ఉండేవాళ్ళం. సో యాక్చువల్లీ ఏంటంటే నాకేమి సిగ్గు మొమాటం లేదండి, ఎందుకంటే చాలామంది అంటే నాకు అది అట్లాంటివి దాచిపెట్టుకొని బయటికి మాత్రం మంచిగా చెప్పవచ్చు, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు ఎప్పుడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒరిజినాలిటీ చెప్తున్నాను అనమాట. ఆ రేకుల ఇల్లు ఒకటే రూమ్ ఉంటుంది, దాని పక్కన కొంచెం కిచెన్ లాగా ఉంటుంది. ఆ ఒకటే రూమ్లో మేము బతికేవాళ్ళం. యాక్చువల్లీ ఏంటంటే ఆ గుట్ట మీద అటు సైడ్ కొంచెం బాగా పూర్ ఫ్యామిలీస్ అయితే, సో చాలా పూర్ పీపుల్ ఉండే ఏరియా అనమాట. అటువంటిది అంటే వెంకటమ్మ, ప్రభావతమ్మ, సో అంత పెద్ద ఇంట్లో ఉండొచ్చు, శివారెడ్డి, అది ఇట్లా అన్నీ ఇట్లా అందరూ ఇట్లా చూసేవాళ్ళం అనమాట. రాను వాళ్ళల్లో మేము మింగిల్ అయిపోయి, మేము ఆ బోరింగ్ కాడికి పోయి బిందెలలో నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టడము. సో అట్లా ఆఖరికి ఆ బిందెలు కూడా అమ్ముకోవడము, అట్లా అంటే బియ్యం కోసం అట్లా అయిపోయింది. ఇది కాదు,
ఇది కానే కాదు, ఇది యాక్చువల్లీ ఇది ఏదో మనం సాధించాలి, ఏదో చేయాలి అని చెప్పేసి అప్పుడు పట్టుబట్టి నేను మా ఊర్లోనే ఎన్టీపీసీ అని ఉంది పక్కన, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఇంట్లో తెలియకుండా అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేయడం, ఏపీఎస్సీబీ అని దానిలో ఆయిల్ ట్యాంకులు క్లీన్ చేయడము, అందులోకి దిగి ఆయిల్ ట్యాంకులకి దిగి అట్లా అన్ని పనులు చేశాను అనమాట. గోదావరికానికి వెళ్ళి గోదావరికాన్లో బట్టల షాపులో పనిచేశాను సేల్స్ బాయ్గా. ఇట్లా రకరకాలుగా కష్టాలు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. ఓకే. అట్లా పడుతూ 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 ఎంతో కొంత ఇంటికి తీసుకురావడం, మళ్ళీ బియ్యము కూర, కొంచెం మళ్ళీ ఒక టమాటా కూర, మళ్ళీ తర్వాత కొంచెం మంచిగా మళ్ళీ కడుపు నిండా తినడం అట్లా స్టార్ట్ అయింది అన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు నేను ఇంకా లేదు, యాక్చువల్లీ మాకు పొలాలు కూడా ఉండే. ఆ పొలాలు మేము ఎవరికైతే అమ్మామో మళ్ళీ అందులో మా అమ్మ పని చేయడానికి పోయింది. ఇక అక్కడ నేను తట్టుకోలేకపోయినా. సరే ఇక్కడ కాదు, మనం వీళ్ళు ఏం కష్టాలు పడతారో పడని, వీళ్ళ కష్టాలు తీర్చాలంటే నేను ఇక్కడ ఉండొద్దు, నేను ఫస్ట్ పోయి నేను ఏదో సాధించుకొని రావాలా అని చెప్పేసి వెంటనే హనుమకొండకు వచ్చేసాను. హనుమకొండకు వచ్చేసి శంకర్ సారంగపాణి గారు అని సింగర్స్ ఉన్నారు, వాళ్ళ ఆర్కెస్ట్రాలో మిమిక్రీ ఆర్టిస్ట్ గానో లేకపోతే కోరస్ సింగర్ గానో అట్లా పని చేసుకుంటూ వాళ్ళ సామాన్లు అవి ఇవన్నీ మంచిగా ఆటో రాగానే మళ్ళీ సామాన్లన్నీ సర్ది వాళ్ళకు పెట్టడము ఇవన్నీ చేసేసరికి అదే పిల్లోడు భలే హెల్ప్ చేస్తున్నాడు, టాలెంటే కాకుండా మనకు మంచిగా తోడుగా ఉంటున్నాడు, మంచిగా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్కువ నన్ను రెగ్యులర్గా నా అవసరం లేకుండా పిలిచేవాళ్ళు అనమాట. పిలిచి 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు. సో అట్లా మళ్ళీ నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర గారు అని టీవీలో బ్యాలే అన్ని చేస్తుంటాడు. ఆయన గ్రూప్లో జాయిన్ అయిపోయి ఆయన గ్రూప్లో ఉంటూ కూడా ఆయన డ్రామా బ్యాలే, ఆయన బావగా యాక్ట్ చేస్తే నేను బామ్మర్దిగా, ఆయన హీరోగా యాక్ట్ చేస్తే ఆయన ఫ్రెండ్గా, అట్లా టీవీ ఎపిసోడ్స్కి చేసేవాను అనమాట దూరదర్శన్కి. సో ఇట్లా అన్నీ చేసుకుంటూ వరంగల్ డిస్టిక్లో హన్మకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా శివారెడ్డి అని ఒక మిమిక్రీ అని చెప్పేసి అట్లా వచ్చేసింది, స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు హైదరాబాద్ రావడం, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మిమిక్రీ శ్రీనన్న వాళ్ళ ఇంట్లో ఉండడం, ఒక 6 నెలలు అట్లా ఉన్నాను ఆయన ఇంట్లో ఆయనకు హెల్ప్గా ఉంటూ, ఆయన ఉంచుకున్నందుకు మనకు స్టే ఇచ్చినాడు కాబట్టి సో ఆయనకు అన్ని పనులు చేసి పెడుతూ, సో అట్లా ఆయనతో పాటు ఎన్ని కష్టాలు పడాలి అన్ని కష్టాలు పడేసి అట్లా సానా యాదిరెడ్డి గారు ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్, ఆయన పిట్టల దొర సినిమా తీస్తున్నాడంటే ఈయన నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర అనే అతను ఆయన గెలవడానికి వెళ్ళాడు. అయితే అప్పుడు శివ రా నాతో పాటు రా అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్తే అప్పుడు ఆ సానా యాదిరెడ్డి గారు ఈయనతో మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయి ఎవరు అని అంటే ఇట్లా మంచి ఆర్టిస్ట్ సార్, అది అవునా ఏదైనా చెయ్యి నవ్వించు అని అంటే కొంతసేపు నవ్వించిన తర్వాత బాగుంది, ఏంటి నీ డ్రీమ్ ఏంటి అంటే ఆర్టిస్ట్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి, సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది సార్ అని. అవునా, యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? అవునండి అని. అయితే నా సినిమాలు చేస్తావు అన్నాడు. చేస్తా సార్ అని. ఫస్ట్ టైం పిట్టలతో సినిమాలో సినిమా స్క్రీన్ ముందట కనబడ్డాను. దానికి నాకు 500 రూపాయలు ఏమో ఇచ్చారు ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు. దానికి చెక్కు కథా కార్ఖానా అది, దాని తర్వాత ఓచర్ మీద సంతకం పెట్టడాలు అట్లా. సో అది తర్వాత ఆయన మళ్ళీ ఏమంటారు ఆ సినిమాకి మళ్ళీ ఏంది హనుమకొండలో నాకు పెద్ద కటౌట్, దాని తర్వాత మా ఊర్లో బ్యానర్స్ ఇట్లా పెట్టారు. తర్వాత మళ్ళీ ఆయన సినిమాలోనే బ్యాచిలర్స్ అని ఒకటి వచ్చింది, దాంట్లో రిఫరీ క్యారెక్టర్ అన్నట్టు, క్యాష్ రెడీయా అని చెప్పేసి మారుతి వ్యాన్ డ్రైవర్ అనమాట. మొబైల్ అంటే సిటీలో మారుతి వ్యాన్ నడుపుకునేవాడు. సో ఇట్లా ఒక క్యారెక్టర్ చేశాను. అది టీవీలో అప్పట్లో బయోస్కోప్ అనే ఒకటి యాడ్స్ వచ్చేది, సినిమా యాడ్స్, దాంట్లో నా క్లిప్పే వచ్చేదనమాట. అట్లా నన్ను పోగురి బాబురావు గారు, ఇతర ఫిలిమ్స్, ముప్పలనేని శివ గారు చూసి, అరే ఈ అబ్బాయి బాగున్నాడు, మనం 4 హీరోలు అనుకున్నాం కదా, వినీత్ ఒకరు, రవితేజ ఒకరు, ఆలీ ఒకరు, నెక్స్ట్ ఈ అబ్బాయిని పెట్టుకుందామని. యాక్చువల్లీ అప్పుడు శివాజీ హీరో ఉన్నాడు కదా, హీరో శివాజీని అని అనుకుంటున్నారు. ఆ టైంలో ఈ క్లిప్ కనబడేసరికి ఈ వీడియో కొత్తోడు బాగుంటుంది కొత్తగా, ఎందుకంటే ఆ రోల్ మిమిక్రీ ఆర్టిస్ట్ రోల్ అన్నట్టు, వాళ్ళకి తెలీదు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని. ఓకే. హైదరాబాద్ ఇంత ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అంత పాకలేదు నేను. ఇంకా ఏదో చిన్నగా హైదరాబాద్లో మిమిక్రీ శ్రీనివాస్ గారితో వెళ్ళి ఆ రవీంద్ర భారతిలోనో అక్కడ కూడా చేసుకుంటున్నాను. వీళ్ళు టక్కున పిలిచేసరికి వచ్చాను, మాట్లాడాను. తర్వాత సినిమాలో అవకాశం ఇస్తున్నాం అంటే, అవునా, ఓ సంతోషం. అయితే ఏం క్యారెక్టర్ సార్ అని అంటే, హీరో క్యారెక్టర్ అన్నారు. ఓ ఎటక ఏం క్యారెక్టర్ అని అడిగినందుకు ఫీల్ అయ్యారేమో, హీరో క్యారెక్టర్లే అని అంటారు కదా, అట్లా అన్నారేమో అనుకో. సారీ సార్ అంటే
తెలుసుకుందామని ఏం క్యారెక్టర్ అన్నారు. చెప్పాం కదా హీరో. నిజం చెప్పండి సార్ అని అంటే, నిజం బాబు, హీరో 4 హీరోలు ఉంటారు, అందులో నువ్వు ఒక హీరో అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి. దాని తర్వాత ఏంటంటే అప్పటికి అన్నయ్యతో మీనా గారు సినిమాలు చేస్తున్నారు, రజనీకాంత్తో చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్తో చేస్తున్నారు, మమ్మూటితో చేస్తున్నారు, వెంకటేష్ గారు, బాలయ్యబాబు గారు, అందరితో, నాగార్జున గారితో చేసిన హీరోయిన్ మీనా. యాక్చువల్లీ స్కూల్ లైఫ్లో కొంచెం ఉన్నప్పుడు ఆ మీనా గారి ఫోటో ఒకటి నా పర్సులో కాదు కానీ బుక్స్లో పెట్టుకునే వాళ్ళం అంట. ఆ టైంలో మీనా అంటే బాగా ఫ్యాన్ నేను. ఆమె మీనా హీరోయిన్ అని చెప్పారు. సో అనేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ. దాని తర్వాత లొకేషన్ రావడం, అరే ఈయన ఎక్కడో చూశాను, నువ్వు ఆలి అన్న, నేను ఇక్కడ ఎక్కడో చూశాను రా, మొన్న 2 సినిమాలు చేశావు నాతో పాటు, సర్కస్ సత్తిపండు, పీటల దొర, నువ్వే కదా, 3వ సినిమాకి నాతో పాటు హీరోగా నారా నువ్వు అని చెప్పేసి గట్టిగా కొట్టి దగ్గర లాక్కున్నాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆలీ గారితో నాకు బాండింగ్ ఏర్పడింది, బాగా క్లోజ్ అయిపోయాయి. 30 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇక అక్కడి నుంచి ఇంకా తిరిగి చూడలేదండి. అమ్మాయి కోసం, ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళు ఇష్టపడ్డారు, వసంతం, నేనున్నాను, నాగా, అతడే ఒక సైన్యం, అవును వాళ్ళు ఇష్టపడ్డారు, తర్వాత ఇది దూకుడు, గుడంబ శంకర్, అడవిరాముడు, రాజాబాబు, ఇట్లా ఎన్నో చేసుకుంటూ 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 బట్ ఇన్ని కష్టాలు పడి చివరికి అమ్మని ఒక కోట లాంటి ఇంట్లో పెట్టారు హ్యాపీగా. ఆ తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు, సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. నేను ఇంకా ఎప్పుడైతే హైదరాబాద్ లో సంపాదించడం మొదలు పెట్టానో అప్పుడు వెంటనే ఫస్ట్, అందరూ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ దేవుడి మీద ప్రమాణం, మా అమ్మకి ఫస్ట్ ఒక గోల్డ్ చైన్, డబ్బులు కూడబెట్టి బంగారు చైన్, ఎందుకంటే మా అమ్మ మళ్ళీ బంగారు గోల్స్ వేసుకొని కనబడాలని, అట్లా గోల్డ్ చైన్ కొనుక్కొని మళ్ళీ పోయి మా అమ్మకు గోల్డ్ చైన్ వేసి నువ్వు రా అని చెప్పి ఇక్కడ రూమ్ రెంట్ తీసుకొని మా అమ్మని తీసుకొచ్చుకున్నాం. ఇక అప్పటి నుంచి వెళ్ళి అమ్మ ఇన్నేళ్ళుగా మాతోనే అంటే ఇక మేమే అమ్మతోనే ఉంటున్నాం అన్నట్టు. అమ్మ అక్కడ ఉండి మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించే కంటే అమ్మ మాతోనే ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి, 24 గంటలు నా కళ్ళ ముందు మా అమ్మ కనబడాలని మా కోరిక. ఏమ్మా ఏమన్నం తింటారు మీరు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు 100 సంవత్సరాలు? యాక్చువల్లీ భయ్య పాపం తను మొన్న మెట్ల దగ్గర పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే అసలు ఇంకా మాకు చాలా భయమైంది, అసలు మాట్లాడలే, చాలాసేపు వరకు మాట్లాడలే, ఇట్లా ఇట్లా కొట్టి అంత ఇట్లా అని, తర్వాత ఇక్కడ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి అంత చేస్తే అప్పుడు మళ్ళీ కొంచెం మేలుకొచ్చింది. మళ్ళీ వెంటనే నీళ్ళు ఆపేసి హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసాము. అయితే ఇక్కడ బోన్ క్రాక్ వచ్చేసింది, ఫ్రాక్చర్ అయింది, సో గజ్జలల్లో. సో బాగానే కోలుకున్నారు వెంటనే. 8 months బెడ్ రెస్ట్. అది 8 months కాదు, 80 days. 3 months బెడ్ రెస్టే అనమాట. కదలొద్దు, లేవద్దు, అట్లే పడుకొని ఉండాలి. సో వాటర్ బెడ్ తీసుకొచ్చేసి వేసి దాని మీద పడుకోబెట్టాం. అంటే మన బెడ్ మీదనే వాటర్ బెడ్ వేసేసి దాని మీద పడుకోబెట్టి లేదంటే ఇంకా బాగుండే. నీళ్ళలో జారిన కాలు, నా చిన్న మనవరాలు నీళ్ళు చల్లిందారా, నా కాలు జారింది. ఏమన్నా ఏం ఫుడ్ తింటావమ్మా? డైలీ ఏం ఫుడ్ తింటావు? ఇప్పుడు గయ్య మెతుకులు, నిరాల మెతుకులు, ఇప్పటి మెతుకుల బలం కాదు, సద్దగడక, మక్క గడక, జొన్న గడక, వెనుకట తిన్న బలం. ఇప్పటి బలం ఏమి లేదు, ఈగలు పర్ఫెక్ట్. వాచ్ చూడదు, ఏం చూడదు, టైం కూడా చూడడం రాదు, కానీ టైం అర్థమైపోతుంది. శాతవా 7 అవుతలే, 7:30 అవుతుంది అనుకుంటా అని అంటది. అనగానే ఇక మా అమ్మ వస్తున్నామా, అత్తమ్మ పెట్టుకొస్తున్నా, అత్తమ్మ పెట్టుకొస్తున్నా అని అంటది. ఆమె 7:30 కాగానే ఆమె ఈ మెట్ల మీదకి వెళ్ళి రావాలి. అక్కడి నుంచి ఆమె కళ్ళ కనబడుతూనే ఉంటుంది అన్నట్టు. అయిపోయిందా 8 గంటలకు టీ తాగుతుంది, అయిపోయింది. ఇక మళ్ళా స్వాతి అని పిలుచుడు లేదు, ఈమె ఏమీ మాకు ఇబ్బంది లేదు. ఇంకా మళ్ళీ ఆమె టైం, భోజనం టైం అయ్యేదాకా ఏదైనా మధ్యలో ఏదైనా మాట్లాడేదంటే మాట్లాడుతుంది తప్ప ఇక మళ్ళీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టేది అన్నట్టు. సరే మళ్ళా మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంట అవుతా ఉంటే 1 గంట కాలేదానే, ఫస్ట్ 1 గంట అయినట్టున్నది అని అంటది. తెస్తున్నా తమ్మా అంటది. ఒకవేళ కనుక పుసుక్కున్నది ఏదైనా పనిలో పడిపోయి తీసుకురాలేదనుకో, 1 దాటింది అనుకో, ఇంకా కాలేదానే 1 గంట అంటది. ఎటకారం అన్నట్టు, ఇంకా కాలేదానే 1 గంట అయింది, 1:30 అయింది, సారీ వస్తున్నా ఒక అర్ధ గంట. దిగిపోయినాయి నీడలు, ఆ నీడు ఉంటే చూడు, ఆ నీడ గోడ దిగింది, ఇక మరి ఇంకెప్పుడు పెద్ది
ఓకే సన్ని బట్టి సన్ను చూసి టైం కూడా కాదు. ఓకే వాతావరణాన్ని బట్టి చెప్పేస్తుంది. అంటే సన్ను చూసి చెప్తుంది, సన్ను చూడకుండా కూడా కొంచెం టైం ఎంత గడిచింది, నేను ఎంతసేపు అవుతాను తిని అనే దాన్ని బట్టి, అంటే వాళ్ళ బాడీలో అట్లా ఉంటదేమో ఏమో. ఓకే తెలిసిపోతుంది. ఇప్పుడు మీలాగా మాట్లాడుతున్నాడా మీ అబ్బాయి? మీలాగా మాట్లాడతాడా? ఇది ఒకసారి వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటది ఇంట్లో అసలుకి? ఇప్పుడు మామూలుగానేమో సాతావా అత్తమ్మా పెట్టుకొస్తానవా అని నానే ఉండి అత్తమ్మా పెట్టుకున్నా ప్లేట్లో పెట్టినా వస్తున్నా అని అంటది. ఇది అయిపోయిందా పుసుకున్న లేట్ అయింది అనుకో, సపోజ్ కొన్నిసార్లు కొన్ని కూరగాయలు కొంచెం కట్ చేయడం అది ఇది కొంచెం లేట్ అవుతుంది, తనకు పూజ చేసుకోను లేకపోతే అట్లా కొంచెం ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చిండ్రు, దాంతో తను వండడానికి కొంచెం లేట్ అయిపోయేసరికి ఆ గెస్ట్లు బయటికి పోయి మళ్ళీ ఆమె వండి పట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనుకో, అప్పుడు వెటకారంగా అంటది అన్నాడు, ఇంకా కాలేదా అనే టైము 1 గంట కాలేదా అని అంటది. సో ఇట్లా మస్తు ఇక కూలికి పోతారు కదా, ఇది ఒక్కటే ఉంటది కదా. సినిమాలు చూసారా ఏమన్నా శివారెడ్డి అన్నవి? షూటింగ్ దిగిన పోరాడు ఏం చేసిండు, పెళ్లి పిల్లలు చూస్తానని వచ్చి పొలగాళ్ళని ఆడుతాడు, పొలగాళ్ళతో ఆడతాను ఏమరా దీన్ని ఏమడుగుతావు అడుగుతురా అంటే పెళ్ళ దాని దగ్గరికి పెళ్లి పిల్లల దగ్గరికి వచ్చి మా అల్లుని ముడిగడుగుతావే అంటాడు. చెప్పని కదా ఒక్కడు చెప్తా. మూవీ డైలాగ్స్ అని చెప్పేశారు. అవునా? హీరో వెంకటేష్ బాబు పెళ్లి చూపులకు వస్తాడు, వచ్చి పెళ్లి చూపులు చూడకుండా పోయి, అంటే ఈమె మనమరాల్ని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు అనమాట పెళ్లి చూపులకి. సో పెళ్లి చూపులు చూడకుండా ఆడ పిల్లలతో ఆడుకుంటూ, వాళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని మేనల్లుడితో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు సీరియస్ గా వెళ్తుంది. పెళ్లి చూపులకు వచ్చి గాడ పోయి మీ ఎవరు పిల్లగాళ్ళతో ఆడుతున్నావు రా అనగానే వెంకటేష్ బాబు వచ్చి కూర్చొని చెప్పమ్మా బామ్మ అంటే చూడు పిల్లని చూడు, పెళ్లి చూపులకు వచ్చిన గాడ ఏం చెప్తాను అంటే ఏమైనా అడిగేది ఉంటే అడుగు అని అంటది. అంటే మా అల్లుడికి గుడ్డి కడుగుతావా అని చెప్పేసి, అంటే స్నానం పోసుడు అంటే మంచిగా చూసుకుంటావా అనగానే ఏం అడుగుతారో పిల్లని పట్టుకొని అని అంటది. సో మీరు తీసుకెళ్లారు షూటింగ్ కి? యా, డైరెక్టర్ గారు బాబీ గారు. ఇప్పుడున్న హీరోలు ఎవరు తెలుసు మీకు? మంగమ్మ మంగమ్మ పక్కనే ఉంటాడు, పట్టించుకోడని అంటాడు రామ్ చరణ్ గారు. అని జ్ఞాపకం ఉండదు. గ్రేట్, మీరు 100కి ఎట్లా ఉన్నారంటే సూపర్. పాడు రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఒకసారి పాడండి. మంగమ్మ మంగమ్మ పక్కనే ఉంటావు పట్టించుకోవు, అదే కదా. అదే అక్కడనే ఉంటుడట మరి పట్టించుకుంటుడట, అదే మాట పచ్చాలు అన్నది. ఆఖరికి దాని ధరం అంతా దోసుకపోయి కందిసేనులు దాచిండు, కందిసేనులు దాస్తే ఆ కంటికి అవన్నీ వచ్చి దాన్ని ముసురుకుంటాయి అన్ని. సినిమాలు చూస్తుంటారు అమ్మ బానే. సూపర్. అమ్మకి కొంచెం ఆపరేషన్ అయింది కాబట్టి ఎక్కువసేపు కూర్చోబెట్టలేదు ఇప్పుడు. సో అన్నకి 2 లక్ష్మీదేవులు, మహాలక్ష్ములు, వాళ్ళు వచ్చిన తర్వాత తన స్టార్డమ్మే తిరిగిందని చెప్పారు కాబట్టి పిల్లల్ని ఒక్కసారి నాన్న గురించి ఏం చెప్తారు అని, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కమ్. సో హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నువ్వు 6th క్లాస్. సో డాడీ కామెడీ ఇష్టమా, లేకపోతే డాడీ మిమిక్రీ అంటే సినిమాల్లో కామెడీ ఇష్టమా, లేకపోతే రియల్గా చాలా స్టేజ్లలో మంచి మిమిక్రీ చేస్తారా? ఎక్కువ ఏది ఇష్టపడతారు మీరు? స్కూల్లో ఎక్కువ ఏం చెప్తారు నాన్న గురించి? స్కూల్లో అయితే మూవీ యాక్టర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్తా, బట్ ఐ ఎంజాయ్ స్టేజ్ షోస్ మోర్ దెన్ మూవీస్. అవునా? ఓకే. సో మీకు కూడా అవే ఇష్టం. ఇప్పుడున్న స్కూల్ పిల్లలకు కూడా మీరు కనెక్ట్ అయ్యారంటే చూడండి. సో స్కూల్లో అందరికి తెలుసా మీరు శివారెడ్డి గారి పాపని? తెలుగు వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ నో. ఓకే. సో ఎవరైనా ఇంటికి వస్తారా డాడీతో మంచిగా కామెడీ చేయించుకోవడానికి? వస్తుంటారా? ఒక్కొక్కసారి ఒకవేళ నేను ఇన్వైట్ చేసినప్పుడు వస్తే దెన్ మాట్లాడతారు. సో డాడీ మాట్లాడే వాయిస్లలో మీకు బాగా ఇష్టమైంది ఏంటమ్మా? మోస్ట్లీ నానమ్మది. నానమ్మదేనా? సో పిల్లలతో కూడా మాట్లాడతారా శివన్న? అప్పుడప్పుడు. సో ఇంత స్వీట్ గా మాట్లాడుతుంది, మీరు కూని చేయదు దాన్ని. వాడి పిల్లల్లాగా మాట్లాడతారా అని అడుగుతున్నావా, లేకపోతే మీ పిల్లల్లాగా? లేదు, నేర్చుకోలేదు. నా బేస్ వాయిస్ కి వాళ్ళ వాయిస్ కి కొంచెం సెట్ అవ్వదు. నీకేది ఇష్టం రా నాన్నది? నాన్న ఎవరిలాగా మాట్లాడితే ఎక్కువ ఇష్టపడతావు నువ్వు? తాత. నాన్నగారు బాగా మాట్లాడతారా?
అంటే ఎవరికి అంటే ఇప్పుడు అమ్మ అంటే మాట్లాడుతుంది కాబట్టి మా నాన్నగారి గురించి చెప్పేది తను. వాళ్ళ ఫాదర్ అంకుల్ కూడా చూసి అంకుల్ చూడలేదు కదా. ఇప్పుడు మీరంటే మా అమ్మని చూసారు కాబట్టి మాట విన్నారు కాబట్టి వెంటనే మీకు అయితే బిడ్డ అప్పుడు అంటే ఏమైందంటే అంగమ్మ మంగమ్మ తేనె కుట్టింది తేగలు కుట్టింది ఇట్లా మీరు చూసినారు కాబట్టి నేను అనేది మీకు అర్థమైంది. వాళ్ళ నాన్న ఉండి ఉంటే వాళ్ళ నాన్నతో మాట్లాడించి వెంటనే నేను మాట్లాడి ఉంటే బాగుండేది. బట్ స్టిల్ వాళ్ళ నాన్న ఎట్లా అంటే పిల్లల నుంచి చాలా మాట్లాడుంటారు. పొద్దున్నే ఫోన్ చేస్తాడు, డైలీ మార్నింగ్ వస్తుంది ఫోన్. హలో స్వాతి బాగున్నావానే, లేచిర్రా, పిల్లలు పోయినరా, స్కూల్ పోయినరా, అల్లుడు ఏం చేస్తుండ, అల్లుడు లేచిండా, ఇంతసేపు అన్నాడా, ఇంతసేపు వండుకున్నాడా, లేపో కాదు నాన్న ప్రోగ్రామ్ పోయేస్తే ఓకే వద్దు లేపకు అట్లా. సో ఇక వీళ్ళ మామూలుగా ఏం వండుకున్నా చాలా క్వశ్చన్లు ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ ఏం లేవు, ఫుల్ ఫ్లాట్ అయిపోయిండు, ఫుల్ ఫ్లాట్ అయిపోయిండు. వాళ్ళ నాన్న అంటే మా మామయ్య వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. మా మామయ్య వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అని సీన్ మామ కూడా వచ్చినాడు. సో తాతయ్య వెంకటరెడ్డి. సో ఆయన వచ్చారు, వీళ్ళు ముగ్గురు వచ్చారు అని చూడడానికి. సో వాళ్ళ ముగ్గురు ఫుల్ ఫ్లాట్ అయిపోయి వెంటనే ఎంగేజ్మెంట్, వెంటనే పెళ్లి అంతే. సో అట్లా మామయ్య ఏం పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగలే. లైక్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఏంటిది, ఏమేమి సంపాదించావు, ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్, అంటే ఇటు సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఎట్లా అంటే లేకపోతే ఎట్లా అనే అంత లేదు, ఎందుకంటే అప్పుడు బాగా ఊపులో ఉన్నాను, వీక్లో ఉన్నాను. సో మామూలుగా ఏంటి అని అంటే ఇల్లు వచ్చి చూస్తాము, ఓకే చేస్తాము అని చెప్పేసి అని అన్నారు. మా ఇంటికి వచ్చారు, శ్రీనగర్ కాలనీలో ఉంటున్నప్పుడు. సో వచ్చి చూసి అంత అది చూడగానే అదే ఫ్యామిలీ ఇల్లు ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అంత నీట్గా ఉంచుకుంటున్నారు అది ఇదని అన్నారు. అట్లా మాకు బ్యాచులర్గా ఉన్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చేటి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ కానీ ఆంటీలు కానీ వాళ్ళందరూ కూడా అరే అసలు బ్యాచులర్స్ అన్నట్టుగా అనిపించదబ్బా మీ ఇల్లు చూస్తూ ఉంటే అసలు అని చెప్పేసి అంత బాగా నీట్గా ఉంచుకునేవాళ్ళు అనమాట. అట్లా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఏం లేదు, అదే మా బిడ్డను మంచిగా చూసుకో అని ఆయన కొంచెం ఒక్కొక్కటి 2 సార్లు రిపీట్ చేస్తారు అన్నట్టు ప్రతి వర్డ్ని. ఇప్పుడు సపోజ్ మా మోక్షి ఏదన్నా తీసుకోవడానికి పోతుంది అనుకో, వద్దు అరే వద్దు అరే ఇట్లా వద్దు మోక్షి వద్దు అరే అట్లా అంటే 2-3 సార్లు రిపీట్ చేస్తారన్నట్టు. అంటే మనం ఇంకా ఇట్లా మనం తీసుకోవడానికి అని ఇట్లా వెళ్తాం కదా, ఇప్పుడు ఫోన్ తీసుకుంటున్నా, వద్దు అల్లుడు ఫోన్ తీసుకోకు అంటే అయిపోతుంది కదా. నేను తీసుకొని పోవడానికి పోయేంత లోపల ఒక 5-6 సార్లు అంటాడు అన్నట్టు, వద్దు అట్లా అన్నాడు. సో అట్లా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను అప్పుడప్పుడు అత్తమ్మ మామయ్య ఇక్కడ ఉంటే కూడా అత్తమ్మ ఫోన్ చేసింది అనుకో, మామయ్య ఫోన్ ఎత్తి ఆయన స్నానానికో లేకపోతే ఎక్కడ కూర్చోని ఆ ఫోన్ టక్కన నేను ఎత్తుకేసింది, చెప్పు అంటే ఏమండి మరి ఎప్పుడు వస్తారు, అది ఎవరో వచ్చిర్రు అది అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. మా అత్తమ్మ కూడా గుర్తుపట్టదు, అట్లా మాట్లాడేస్తా. కొన్నిసార్లు ఏమో మన మామయ్య ఫోన్ చేస్తే స్వాతి ఫోన్కి చేస్తాడు కదా, స్వాతి ఫోన్ లిఫ్ట్ చేస్తా, నాన్న ఏమైంది స్వాతి, పిల్లలు పోయినరా, స్కూల్ పోయినరా, పోయింది నాన్న, ఏదో గొంతు ఇట్లా జలుబైందా, ఇట్లా ఇప్పుడే లేచావా, ఇట్లా అంటుంటాడు. కొంచెం జలుబైంది అప్పుడే కొంచెం గుర్తుపట్టిండు అనుకో, కొంచెం తేడాగా ఉంది వాయిస్ అని అంటేనేమో కొంచెం జలుబైంది అన్న అంట, వెంటనే మళ్ళా సెట్ అయిపోతుంది. జలుబైంది కావచ్చు అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది. స్వాతి గారు ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు, అసలు సింగర్ అయిపోవచ్చు అసలు మీరు. తను చాలా స్వీట్ కాబట్టే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నాకు మొత్తం ఏమంటారు మొత్తం ఫేస్ లో కళ లేకుండా ఉండేది. సో తను బాగా నన్ను చూసుకుంటుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, కాబట్టి తను హ్యాపీగా చూసుకుంటుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, కాబట్టి నేను నా గ్లో ఇలా ఉంది. సో యాక్చువల్ గా ఆర్టిస్టులు బయట ఉన్న డిప్రెషన్ స్ట్రెస్ అంతా ఇంట్లో చూపిస్తారు అంటుంటారు, భార్యల మీద పిల్లల మీద అరుస్తుంటారు, ఆ కోపంలో తెలియక అంటుంటారు. ఇలానే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఇంత జాలీగా ఉంటారా, లేకపోతే సీరియస్ ఎలా ఉంటారు అసలు శివారెడ్డి గారి ఇంట్లో? మోస్ట్లీ జాలీనే, చాలా రేర్ అన్నమాట అలా చూడడం. బట్ ఈ మధ్య కొంచెం చూస్తున్నాను, ఒక 1-2 years నుంచి. అది కూడా ఎందుకు అంటే కొంచెం తనకి ఎంతైతే మూవీస్లో రావాల్సిన అది ఛాన్సెస్ రావట్లేదో
అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది మీకు కూడా? తనని చూస్తూ ఉంటా అలాగా. ఓకే. అదర్వైజ్ అసలు ఫుల్ జాలీ, అసలు కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఏం చేస్తున్నా అందులోంచి ఏదో ఒకటి స్పాంటేనియస్ గా కామెడీ వచ్చేస్తూనే ఉంటది అసలు. ఇటు పిల్లలతో స్పెండ్ చేస్తున్నా, అత్తమ్మతో మాట్లాడినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, పని వాళ్ళు వచ్చినా వాళ్ళని కూడా అసలు ఏదో ఒకటి అని నవ్విస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా కూడా మాట్లాడితే వాళ్ళు ఇంకా పడి పడి నవ్వుతూ వాళ్ళు ఫుల్ హ్యాపీగా వచ్చి చేసుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఈ మధ్య కొంచెం 1-2 years నుంచి ఏమైందంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అన్ఫార్చునేట్లీ మళ్ళీ వెరీ ఫ్యూ డేస్ లో అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. అదొక్కటి కొంచెం తీసుకోలేకపోతున్నారు అనమాట. మధ్యలో బయట టాక్ వచ్చింది, పీక్ లో ఉన్న శివారెడ్డి ఒక్కసారిగా ఆఫర్లు లేక కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళారు. వాస్తవం ఆ మాట? తీసుకోలేకపోయారా దాన్ని? అంతే కదా. అంటే మనం ఎక్కడ డిమాండ్ చేయము, డబ్బులు డిమాండ్ చేయడం కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అట్లా కానీ, డైరెక్టర్స్కి ఇచ్చిన డేట్స్ ఎగ్గొట్టడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. నాకు నేను ఇంకెంత ఇదిగా ఉంటానంటే, డైరెక్టర్ గారు సపోజ్ ఒక 5th నుంచి వెళ్ళి 10th వరకు అన్నాడు అనుకోండి, నేను 4th బ్లాక్ చేసి పెడతాను, 12th కూడా బ్లాక్ చేసి పెడతాను, 11th 12th కూడా. ఎందుకంటే షూటింగ్ ముందుకైతే రాదు కానీ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని 10th వరకు డేట్ అడిగితే నేను 11th 12th కూడా వేరే ఏం ఒప్పుకోకుండా జాగ్రత్త పడుతుంటా. అంత పద్ధతిగా ఉంటా, అంత ఇదిగా ఉంటా. ప్లస్ నాకు ఇచ్చిన క్యారెక్టర్లు మీరు చూడండి, నెగిటివ్ రోల్ ఇస్తే నెగిటివ్ రోల్ న్యాయం చేశా, ఒక పిచ్చోడు క్యారెక్టర్, ఒక బిత్తిరిగోడు క్యారెక్టర్ ఇస్తే అట్లా దానికి న్యాయం చేశా, ఒక రౌడీగా ఇస్తే రౌడీగా చేశా, ఒక ముస్లిం క్యారెక్టర్ ఇస్తే ముస్లిం క్యారెక్టర్కి న్యాయం చేశా, సర్దార్జీకి క్యారెక్టర్ ఇస్తే సర్దార్జీకి యాస్టీస్ దిగిపోతుంది. మీకు ఇప్పుడు చూడడానికి ఇట్లా కనబడతాను కానీ మీరు ఒక సర్దార్జీ క్యారెక్టర్ అనగానే ఇప్పుడు సర్దార్జీ వేషం వేసుకొని వస్తే మీరు నమ్మరు అసలు, అట్లుంటది. సో ఏ రోల్ ఇస్తే ఆ రోల్ నేను అద్భుతంగా ఇది చేయగలుగుతా. ముస్లిం క్యారెక్టర్ వేస్తే ముస్లిం లాగానే ఉంటా, నెగిటివ్ రోల్ వేస్తే నెగిటివ్ రోల్, ఒక రగ్గడ్ క్యారెక్టర్ వేస్తే రగ్గడ్గా అబ్బా వీడు ఇంత రఫా అనుకుంటాం, సాఫ్ట్ క్యారెక్టర్ వేస్తే సాఫ్ట్గా ఉంటాం. అట్లా ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాను, సూట్ అవుతాను. దూకుల్లో లేడీ గెటప్ వేస్తే లేడీ కూడా ఒక ఆంటీ, అంటే అది కావాలని అంటే ముందే ఆడియన్స్ చెప్తాం. ఒక శివారెడ్డి అనే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు మనకు ప్రతి కోట శ్రీనివాసరావు గారిని తర్వాత ఇంకొకరిని చంపేటప్పుడు మనము ఇతన్ని వాడుకుంటున్నాం కదా, అతన్ని పిలిపియండి లేడీ గెటప్లో అని చెప్పేసి మనకు శివారెడ్డి ఉండాలి కదా, జై శివారెడ్డి అనగానే అట్లా లేడీ గెటప్లో వస్తా. అంటే అదే సినిమాలో ఎన్నో రకాల వేషాలు వేసుకున్నాడు, జుంపాలు జుట్టు వేసుకొని ఎత్తుపాలు పెట్టుకొని సోడబుడ్డిగా నాయనా నాయనా ఎంత పని చేసిపోయినావు నాయనా నాయనా అని చెప్పేసి అట్లా కోట శ్రీనివాసరావు గారి దగ్గరనో అక్కడ ఇట్లా వస్తూ పోతూ ఉంటా. ఎన్ని రకాల గెటప్లు వేస్తే అన్ని రకాల మంచిగా పర్ఫెక్ట్ గా అద్దినట్టుగానే ఉంటాయి నాకు. మంచి క్యారెక్టర్ దూకుడే. మేము తర్వాత చిన్న చిన్న సినిమాలే కానీ దూకుడులో పెద్ద సినిమాలు పెద్ద స్టార్ తో అంటే లాస్ట్ మిమ్మల్ని చూసి దూకుడు అంతే. దాని తర్వాత అన్ని చిన్న చిన్న సినిమాలు. ఎందుకని అంటే ఇండస్ట్రీకి మీరు బాగా కావాల్సిన వాళ్ళు అందరికి సుపరిచితులు. శివారెడ్డి అంటే అంత మావాడు అనుకునే వాళ్ళే. అంటే ఇండస్ట్రీ దూరం పెట్టిందా లేకపోతే ఎక్కడ ఇది గ్యాప్ వచ్చింది తెలియదు అన్నయ్య నాకు. అంటే మరి ఏమన్నా లేనిది నా మీద ఏమన్నా స్ప్రెడ్ చేశారా ఎవరైనా వాళ్ళు? లేనిదంటే మనం వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కదా. మీరు వినే ఉంటారు కదా, వినే ఉంటారు కదా ఎవరొకరి ద్వారా. అంటే అట్లా నేనేమి అంత పర్ఫెక్ట్ గా నేనేం చెప్పలేను కానీ బట్ సో అసలు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను. ఒక పెద్ద యాక్టర్ అయితే నన్ను ఆ లొకేషన్కి పోయి మేకప్ వేసుకున్నాను, ఆర్టిస్ట్గా తయారయ్యాను. ఇంతకుముందు అడిగితే కూడా నేను ఎప్పుడు ఆయన పేరు చెప్పలేదు, ప్లస్ అట్లాంటిది ఏం లేదన్నట్టుగానే వదిలేశాను ఎందుకు అని చెప్పేసి. బట్ ఇంకా 50 ఏళ్ళు దగ్గర వస్తున్నాయి నాకు, ఇంకా నేను చెప్పకపోతే బాగుండదు. కానీ అక్కడ ఆ పెద్ద ఆర్టిస్ట్ నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడము. సో అంత పెద్ద ఆర్టిస్ట్ నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం. ఆల్రెడీ మొత్తం గెటప్ వేసుకున్నాను డైలాగ్, అది కూడా చెన్నైలో. మద్రాస్కి వెళ్ళాను ఆ రోజు, అక్కడనే షూటింగ్. సో తట్టుకోలేకపోయినా, అంటే అంత ఇష్టము ఆయన, నేను అంత క్లోజ్ అతనితో, అంత బాగుంటాను, మరి ఎందుకు అట్లా చేశాడు, ఎందుకు అన్నాడు నన్ను అని చెప్పేసి. అది అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అర్థమైంది. అంత మేము ఏమీ చేయలేము సార్. అది మేనేజర్ కూడా చాలా బాధపడుకుంటూ, నేను ఏడుస్తుంటే ఆయన బాధపడిపోయా. మళ్ళా అప్పుడు ట్రైన్లో రావడం
చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాను. నన్ను ఎదుర్కొంట సీట్లలో కూర్చున్న వాళ్ళంతా ఏమైంది బాబు ఏంటిది, అరే వీడేమన్నా సూసైడ్ చేసుకోవడానికి పోతున్నాడా, లేకపోతే ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఇంత ఎవరన్నా పోయారా వీళ్ళ ఇంట్లో అనే టైప్లో చాలామంది వచ్చినట్టుగా ఏ స్టేషన్లో అడిగేవాళ్ళు అనమాట. నా ఫేస్ చూసేసి అంత ఎర్రగా అయిపోయి కళ్ళు ఆపుకున్నా కూడా ఆగట్లేదు. ఎందుకంటే పెళ్ళైనాక ఫస్ట్ నేను యాక్ట్ చేయబోయిన మూవీ అది. సో నేను ఎంతో గ్రేట్గా ఇంటికి వచ్చి నా వైఫ్తో షేర్ చేసుకుందాం అని అనుకున్నది రావడమే బ్యాడ్ షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా అప్పుడు అనిపించింది అరే ఎందుకు అంటే ఏదో జరుగుతుంది సంథింగ్ నాకు తెలియకుండా అని అనిపించింది. పాలిటిక్స్ నడిచాయి మీ మీద అనుకున్నాను. లేకపోతే ఇంత టాలెంట్ ఉండి ఇంత పద్ధతి ఉన్న వ్యక్తిని నేను, హెల్పింగ్ నేచర్, నా క్లాస్మేట్స్కి చేశాను, నా క్లాస్మేట్స్ నా ఊరు వాళ్ళు నా క్లాస్మేట్స్ నేను చేశానని కాదు, ఇక్కడ ఎంతో మంది చేశాను. ఇక్కడ నేను మన ఇండస్ట్రీలో ఉన్న అంటే ఎప్పుడు నేను చెప్పలేదు కానీ చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఉన్న మేనేజర్లకు కూడా కరోనా టైంలో చాలా మందికి ఇళ్ళకి వెళ్ళి నూనె క్యాన్లు, బియ్యం బస్తాలు, సరుకులు, పప్పులు, ఉప్పులు నా కార్లో పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకి పోయి ఇచ్చేసి వచ్చాను. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నారు. ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఇప్పటికీ ఫోన్ చేస్తారు. కొన్నిసార్లు నా దగ్గర ఉండవు, సారీ అండి నా దగ్గర లేవు ఏమనుకోవద్దు అంటే, మీ దగ్గర లేవా అని అంటారు. సిచ్యువేషన్ అట్లా వస్తుంది ఒక్కొక్కసారి. ఎంత తోడికైనా ఎంత పెద్ద చెట్టు అయినా సరే కొన్నిసార్లు వచ్చే గాలికి ఇరిగిపోతాయి. సో కొన్నిసార్లు పిల్లగాలిని తట్టుకోగలుగుతుంది. అట్లా రకరకాల సిచ్యువేషన్స్ ప్రతి మనిషికి వస్తాయి. బట్ ఆ యాక్టర్తో మళ్ళీ వర్క్ చేశారా? ఎవరైతే మిమ్మల్ని సెట్కి వస్తే ఇతను ఉంటే నేను వర్క్ చేయను అని చెప్పిన యాక్టర్ చేశారు. అది చేశారు. చేశారు బట్ ఇప్పటికీ అడగలేదు. సో అంటే ఇంకా అంటే నేనేమనుకుంటున్నానంటే, ఎవరైతే ఒకరిద్దరు వ్యక్తులు నా మీద బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలని అనుకున్నారో కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఏం చూసి నన్ను మీద ఎందుకు వాళ్ళకు అట్లా పుట్టిందంటే, అరే వీడిటు దేశ విదేశాలలో ప్రోగ్రాములు చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచిగా షూటింగ్లు చేసుకుంటున్నాడు, మనకు షూటింగ్లు వాడికి ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది కదా ఉపాధి, మళ్ళీ మన దానిలో ఎందుకు అని. ఇప్పుడు లైక్ ఏంటంటే, నాకు 2 స్కూటర్లు ఉంటే వీడికి 2 స్కూటర్లు ఉన్నాయి కదా, మనకు ఒకటి కూడా లేదు కదా, మనం ఒకటి లాక్కుందాం అనే టైప్ అట్లా ఎగ్జాంపుల్ అయిపోయింది మీ లైఫ్ లో. అలా నన్ను సినిమాలకు దూరం పెట్టడం, వాడికి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దానికి తోడు ఇంకా ఈ ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కునేసరికి ఆయనకేంటి ఇంకా అది ఇది అని చెప్పేసి. తర్వాత నేను ఒక్కటి ఏమి విన్నానంటే, మీరు అన్నట్టుగా చాలా అంటే మనం శివారెడ్డిని పెట్టుకుంటే చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందేమో, ఎక్కువ డిమాండ్ చేస్తాడేమో శివారెడ్డి, చాలా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ కదా. నేను అవి డిమాండ్ అంటే లైక్ నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చింది ప్రోగ్రామ్స్కి, స్టేజ్ షోస్కి, షూటింగ్స్కి కాదు. షూటింగ్స్కి నేను నార్మల్ పేమెంటే, అందరు మామూలు ఆర్టిస్టులు కమెడియన్స్ ఏమైతే తీసుకుంటారో పెద్ద కమెడియన్స్ కాదు, అట్లా చాలా అప్కమింగ్ కమెడియన్స్ కాదు. ఈ అప్కమింగ్ కంటే కొంచెం పెద్ద కమెడియన్స్ కంటే కొంచెం చాలా ఎక్కువ కిందికి, ఆ రేంజ్లో నేను అమౌంట్ తీసుకునేవాడిని. సో నేను ఇంకా నాకు అప్పుడు మహేంద్ర మేనేజర్, అప్పుడు నేను మహేంద్ర మేనేజర్ ఆయనతో నేను చెప్పేవాడిని ఏమనంటే, భయ్యా అంటే వాళ్ళు మరి 50,000 ఇస్తామంటున్నారు పర్ డే అని అంటే, మరి మీరేమన్నారంటే, నేను 1 lakh అడిగాను మినిమం. సరే వద్దు 50K చేద్దాం, మనకు సినిమాలు ముఖ్యం, ఓకే నాకు మరి అంత తక్కువ చేస్తే అట్లా. సో అప్పుడు ఒకవేళ 50 అడిగాను, వాళ్ళు 25 ఇస్తామంటున్నారంటే, 25 అయితే ఒప్పుకోండి ఏం కాదు అని చెప్పేవాడిని. 25,000 అయితే 25,000 పర్ డే ఒప్పుకోండి అనేవాడిని. సో మరి మీరు ఒప్పుకోరు అనుకొని నేను 50,000 అయితే చేస్తాడు, లేకపోతే లేదని చెప్పేసిన అని అనేవాడు. అయ్యో అన్న ఒక మాట చెప్పాల్సింది, 25,000 అయినా సరే చేద్దాం, మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ప్రోగ్రామ్స్లో సంపాదించుకుంటాను కదా, దాంతో ఇల్లు గడుస్తుంది, దాంతో గెట్ డౌన్ అవుతా, దాంట్లో ఈఎంఐలు కట్టుకుంటాను, దాంతో నేను ఇది చేసుకుంటాను. నాకు సినిమాలు ముఖ్యం, సినిమాల్లో నేను కనబడితే నాకు స్టేజ్ షోస్కి ప్లస్ అవుతుంది కదా.
సో స్టేజ్ మీద నిలబడ్డప్పుడు పర్ఫార్మెన్స్ చేయడం కోసం నిలబడ్డప్పుడు అరే శివారెడ్డి అది ఆర్టిస్ట్ మొన్న సినిమా ఇట్లా అనుకుంటారు. కాబట్టి మనకు సినిమాలు నువ్వు డిమాండ్ కాదు అసలు ఫ్రీగా అయినా సరే చేద్దాము అంతే అనే టైప్లో నేను చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో ఫస్ట్ లో నాకు ఫుడ్ పెడితే చాలు సినిమాలో యాక్ట్ చేసిపోతానన్న రోజులు కూడా ఉన్నాయి కదా మరి. సో అది నేను ఎప్పుడు మరవలేదు. సో అందుకే నేను ఇప్పుడు కూడా మా మేనేజర్తో నేను అదే అన్నాను, మనం ఎప్పుడు డిమాండ్ చేయొద్దు. నా విషయంలో అయితే నేను మీ దగ్గర ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నా వరకు వస్తే మాత్రం మీరు డిమాండ్ చేయకండి. శివారెడ్డి కావాలి ఓకే, ఇప్పుడు డేట్లు కావాలి, ఎంత అమౌంట్ అంటే వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు సార్ అని వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంత అన్నారు అనుకోండి, మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని అంటే ఓకే దానికే ఓకే చేసేయండి. చేసే ముందు ఒక మాట నాతో నేను ఈ డేట్లో ఒప్పుకున్నాను ఒక మాట చెప్తాను. దానివల్ల కూడా చాలా సినిమాలు మిస్ అయినాయి. అవుతాయి కదా, ఆబ్వియస్లీ అవుతాయి. బట్ ఈ క్యాస్ట్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా శివారెడ్డి గారు మీకు? శివారెడ్డి అనేది ప్లస్ మైనస్ మీకు ఇండస్ట్రీలో? ఈ రెడ్డి అనే ట్యాగ్ లైన్ తెలియదు అన్న భయ్యా, తెలియదు. కొంత దూరం పెట్టాల్సి వచ్చింది కదా కొన్ని సినిమాలకు మిమ్మల్ని. అంటే స్టార్టింగ్ లో నేను ఏదైతే ఒక పిట్టల దొర చేయక ముందు ఒక టీవీ కోసం ఒక సినిమా చేశారు. ఓకే, అట్లాంటి దానికోసం అంటే అది రిలీజ్ కాలేదు కాబట్టి ఫస్ట్ సినిమా పిట్టల దొర అయిపోయింది. సో అది కూడా సినిమాకి ఇద్దామా లేకపోతే టీవీకి ఇద్దామా అన్నట్టుగా ఒక సినిమా చేశారు. అప్పుడు నా పేరు ఫస్ట్ టైం నా పేరు పేపర్లో వేయబోతున్నారు అన్నప్పుడు ఆ డైరెక్టర్ అన్నారనమాట, ఈ రెడ్డి అని పెట్టుకోపోతే బాగుంటుంది, నువ్వు మంచి టాలెంట్ ఉన్నావు కదా, ఈ రెడ్డి అనేది ఎందుకు అవసరం లేదు, శివారెడ్డి ఎందుకు, శివ అని పెట్టుకో, లేకపోతే శివప్రసాద్ అనో లేకపోతే ఇంకేదో. యాక్చువల్లీ నీకు బాగా షాక్, ఎందుకంటే నీకు కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి. నా పేరు వచ్చేసి శివశంకర్ రెడ్డి. శివశంకర్ అంటే మన కొనదెల్ల శివశంకర వరప్రసాద్. శివశంకర్ అన్నయ్య పేరులో సగం పేరు శివశంకర్, నా పేరు యాక్చువల్లీ శివశంకర్ రెడ్డి. ఏ శివశంకర్ రెడ్డి అని సినిమా ఇండస్ట్రీలో అదే శివ లేడు, ఏ శివ అంటే అదే రెడ్డి లేడు, శివారెడ్డి. అట్లా శివారెడ్డి సినిమా పేరు అయిపోయింది. ఇప్పటికి నన్ను మా ఊర్లో శివశంకర్ అని పిలుస్తారు మా క్లాస్మేట్స్ కానీ అంతా. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే శివారెడ్డి అయిపోయింది. ఆ మధ్యలో శంకర్ ఎగ్గొట్టేశారు. బట్ శివారెడ్డి గారు అంటే ఒకటి చెప్పండి, ఒక పెద్ద కమెడియన్ శివారెడ్డిని తొక్కేశారు, ఇంకా పైకి లేవలేకపోయారు, భయంకరమైన రాజకీయం ఆయన చుట్టూ నడిపారు. ఇస్ ఇట్ కరెక్ట్? తలుచుకున్నప్పుడు చాలా టైమ్స్ చాలా మంది దగ్గర ఏడ్చారు కూడా అనేది వాస్తవం కాదా? ఇప్పటికి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అది చెప్తుంటే మీకు. అంటే కాదన్నయ్య, అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇన్ని కష్టాలు పడి వచ్చినాను కదా, నా వెనకాల చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఓన్లీ నా ఫ్యామిలీని నేను చూసుకోవడం కాదు, నేను చాలా మంది ఫ్యామిలీస్కి నేను హెల్ప్ చేస్తుంటాను. ఎంతమంది కుటుంబాలు నా మీద బతుకుతున్నాయి తెలుసా? అట్లాంటి నన్ను టక్కున ఇలా ఇండస్ట్రీ దూరం పెట్టడం అనేది ఎంత బాధ అనిపిస్తుంది. అంటే నేను ఇండస్ట్రీలో కొంచెం ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దూరం అయ్యేసరికి ఏమవుతుంది, ప్రోగ్రాంలు తగ్గిపోయినాయి నాకు. సో ప్రోగ్రామ్స్ తగ్గిపోయేసరికి ఏమైతుంది, అమౌంట్ రావట్లేదు. అమౌంట్ రాకపోయేసరికి ఏంటంటే నేను ఇల్లు అమ్ముకోలేను కదా, అట్లా నేను ఏదో ఒకటో రెండో ల్యాండ్స్ కొనుక్కుని నేను ల్యాండ్స్ అమ్ముకొని నేను వాళ్ళకి హెల్ప్ చేయలేను కదా. సో అన్న పిల్లల పెళ్ళిళ్ళకే కావచ్చు, అక్క పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, వాళ్ళ చదువులకు కావచ్చు, లేకపోతే ఇంకొక మా బ్రదర్ ఉన్నాడు నా పైన, ఆయన ఆ పాప 1 year ఉన్నప్పుడు 1 year 2 months ఉన్నప్పుడు చనిపోయినాడు. ఆ పాపను ఇప్పటి వరకు చదివించుకుంటూ వాళ్ళ ఇంటిని పోషిస్తూ వాళ్ళ ఇంటికి అన్నీ చూసుకుంటూ ఆ పాపని ఇప్పుడు ఒక ఐటీ జాబ్ చేసుకునే వరకు తీసుకొచ్చాను, చదివించి అంటే ఇట్లా చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు నన్ను నమ్ముకొని. నాట్ ఓన్లీ మా ఫ్యామిలీస్ కాదండి, బయట మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని కూడా నేను బాగా టేక్ కేర్ చేస్తూ ఉంటాను. అండ్ మా ఫ్రెండ్స్ కూతుర్ల పెళ్ళిళ్ళకైతే నేను అమౌంట్ సాయం చేస్తాను, కొడుకుల పెళ్ళిళ్ళకైతేనేమో జస్ట్ బట్టలు పెట్టేసి వచ్చేస్తాను. కానీ వాళ్ళకు కొడుకులకి ఏమైనా జాబ్స్ కావాలంటే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఫోన్ చేసి అన్నయ్య అని నేను లేదా దగ్గర నుండి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు నాకు బాగా కావాల్సినోడు ఏదైనా జాబ్ పెట్టియండి. సో అట్లాగే మా ఫ్రెండ్స్ పిల్లలకి కాలేజీలలో తక్కువ డబ్బులకు సీట్లు ఇవ్వడం, ఆ సీట్లు అన్న చాలా మంచివాడు అన్న, చాలా పూర్ ఫ్యామిలీ, మీరు కొంచెం దయచేసి నా ముఖం చూసి స్కూల్ ఫీజు తగ్గియండి, కాలేజ్ ఫీజు తగ్గియండి, అట్లా చాలామంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను. అట్లా ఇలాంటి ఇంత అంటే ఎక్కడ చూసినా కూడా టిక్ 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 బ్లూ టిక్ పెట్టేయాల్సిన, గ్రీన్ టిక్ పెట్టాల్సిన లైఫ్ నాది. అట్లాంటి నన్ను నాకు సినిమా ఇండస్ట్రీకి దూరం పెట్టేసి నన్ను
అంటే నేను పొగరుగా కనబడతానేమో, మరి నాకు తెలిసి అందరికీ పొగరుగా కనబడతానేమో, ఎందుకంటే నేను బాగా నీట్గా ఉంటాను, పద్ధతిగా ఉంటాను అని చెప్పాను కదా, అట్లాంటిది కూడా మైనస్ అయ్యి ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అది కొంచెం ఏమైనా పొగరుగా అనిపించిందేమో, అందుకే దూరం పెట్టినారేమో అనిపిస్తుంది. ఆ మాట కూడా వచ్చింది బయట కూడా, అక్కడక్కడ విన్నాను నేను కూడా. నేనేంటంటే నా పని నేను చేసుకొని, నా పని నేను ఇది చేసుకొని పోతుంటా. నువ్వు నాతో ఆడుకోవాలనుకుంటే అప్పుడు నేను ఫుల్గా ఆడుతూ ఉంటా, కానీ నువ్వు ఆడతావా లేదా తెలియనప్పుడు నేను నీతో ఆడడానికి దగ్గర రాను. సో అట్లా ఇప్పుడు మనము పరిచయము ఎప్పుడో పరిచయం, కానీ మీరు వచ్చి కూర్చొని హాయ్ హాయ్ శివన్న అది ఇదని చెప్పేసి అని మళ్ళీ వేరే రాకేస్తున్నా ఇంకోరుతున్నా మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు నేను కూడా మామూలుగా ఓట్లు ఉండే భయ్య అని చెప్పేసి మళ్ళీ నేను కూడా మామూలుగా మాట్లాడతాను. మీరు తర్వాత ఒక 2-3 ఫంక్షన్స్లలో ఏంటి భయ్య అని చెప్పేసి ఏంటి సంగతులు అంటే మళ్ళీ అప్పుడు చూడు మళ్ళీ డిఫరెంట్ శివారెడ్డి చూసారు. అంటే అవతల వ్యక్తి పుసుకున నేను క్లోజ్గా మూవ్ అయ్యి నేను ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ వెంకటేష్ బాబే ఉన్నాడు. వెంకటేష్ బాబు సేమ్ ఇదే మా అది వెంకిమామ మూవీలో తను అక్కడ దూరంగా కూర్చొని కుర్చీలో కూర్చొని బుక్ చదువుతూ ఉన్నాడు. నేనేం చేశాను, చూశాను బాబును, వెంకటేష్ బాబుని చూసి నేను డిస్టర్బ్ చేయలే, నేను సైలెంట్గా మళ్ళీ పక్కకే ఉన్నాను నార్మల్గా. ఎందుకంటే మా అమ్మ దానిలో చిన్న క్యారెక్టర్ చేయాల్సి ఉంటే తీసుకెళ్ళారనమాట అమ్మని. సో అప్పుడు వెంకటేష్ బాబుని ఏం డిస్టర్బ్ చేయలే. తను పుస్తకం చూసుకుంటూ తర్వాత షార్ట్ రెడీ అయినా సరే పుస్తకం క్లోజ్ చేసేసి పెట్టేసి వెళ్తూ నన్ను చూశాడు. చూస్తే అప్పుడు లేచి బాబు నమస్తే, ఏ శివ ఎప్పుడు వచ్చావు, అది ఇది మరి రావచ్చు కదా, అది లేదు మీరు బుక్ చదువుతున్నారు కదా. సో ఇట్లా అదే వేరే వాళ్ళు అయితే కొంచెం చొచ్చుకుపోయే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆయన బుక్ చదువుతున్నా కూడా వెళ్ళి బాబు నమస్తే బాగున్నారా అది అని చెప్పేసి చైర్ తెచ్చుకొని పక్కన వేసుకొని కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన నేనేమనుకుంటా అంటే అట్లా పోయి కూర్చున్నప్పుడు ఆయన ప్రైవసీ దెబ్బతీసిన వాళ్ళం అవుతాం అని ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. కొంచెం వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళు ఏమనుకుంటారో మనల్ని, అరే వీడేంది ఇట్లా వచ్చి పద్ధతి లేకుండా వచ్చి టక్కన వచ్చేసి కూర్చేసుకొని పక్కన కూర్చొని నేను బుక్ చదువుకుంటున్నా కదా అని అనుకుంటారేమో, ఇట్లా అన్ని వాళ్ళను బాధ పెట్టద్దు అనే ఆలోచనతో నేను తగ్గుతూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. లేదంటే విచ్చలవిడిపోయి అట్లా ఇట్లా చచ్చిపోయే వాళ్ళు చెప్పాలంటే చాలా సరదాగా ఉంటారు. బట్ ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి ఆయనవి, అంటే ఆయన బేసికల్గా చాలా సెన్సిటివ్ ఎమోషనల్ పైకి ఇలా ఉంటారు, కానీ ఒక సినిమా సంబంధించిన దానికి చెన్నై నుంచి ఇక్కడ దాకా ఏడ్చుకుంటూ వచ్చారంటే ఈ ఆఫర్లు తగ్గినప్పుడు వేరే వాళ్ళు ఆయన మీద రాజకీయం చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి వచ్చారు మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, ఆయన కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. ఆ టైంలో టఫెస్ట్ సిచ్యువేషన్స్ చాలా చూసుంటారు కదా, ఏమనిపించింది ఆయన మళ్ళీ బయటపడతారు, మళ్ళీ హ్యాపీగా ఉంటారు అనుకున్నారా, లేకపోతే అమ్మో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుడుకు బానిస అయిపోతారేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు మీరు కూడా? లేదు, లైక్ చాలా డిప్రెషన్లో వస్తారు, బట్ పడుకున్నప్పుడు మీకు పీస్ఫుల్గా పడుకుంటున్నారండి. ఎందుకంటే లైక్ వచ్చిన డబ్బంతా మీరు ఒకరే ఎంజాయ్ చేసి ఉంటే అలా పడుకునే వాళ్ళు కాదేమో. నాకు అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఈ ఇంటికన్నా ఇంత చూపించిన లగ్జరీస్ అన్నింటికన్నా ఆ ప్లేసెస్ తిరిగి దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఈయన ఫ్యామిలీని అందరినీ చూసుకోవడం. అసలు ఎవ్వరు హెల్ప్ అడగని దీని దగ్గర లేకున్నా కూడా హెల్ప్ చేస్తారు, అది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా నాకు ఆ ఒక్కటి బాధ ఉంటుంది మా ఇద్దరికి, అరే మనకి ఇంకొన్ని వస్తే మనం ఇంకొంతమందికి హెల్ప్ చేస్తాం కదా. ఇది నిజానికి వెరీ ట్రూ అనమాట, ఏదో ఆర్టిఫిషియల్గా చెప్పేది కాదు. అదొక్కటే పెయిన్ మా ఇద్దరికి కూడా, చెప్పడానికి కూడా లేదు ఎన్ని హెల్ప్స్ అనేది. ఒక రోజైతే ఎవరో ఆర్టిస్ట్ నలుగురం కూర్చొని తింటున్నాం, ఫోన్ వచ్చింది, ఇలా మాకు 2 days అయిందండి మేము తినక, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే అప్పుడు మా దగ్గర కూడా ఏం లేవు అమౌంట్. ఇమ్మీడియట్గా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేసి అంత ఇదిగా ఉంటారనమాట. ఎవరికి నేను ఎలా సహాయపడాలి, ఎంత హెల్ప్ చేయాలి. తను 1 లక్ష సంపాదిస్తున్నారంటే దానికి టెంపుల్ డొనేషన్స్ ఉంటాయి, ఒకవేళ అనాథాశ్రమం విజిట్ చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి అన్ని అబ్జర్వ్ చేస్తారనమాట. వాళ్ళకి బెడ్ లేదా, ఫ్యాన్ లేదా, ఏది లేదు, అది ప్రొవైడ్ చేసేసి వస్తారు. అవన్నీ ఏంటంటే చెప్పుకోరు మళ్ళీ ఈయన అస్సలు, ఎక్కడ కూడా చెప్పరు. అసలు చెప్పాలంటే కొన్ని వేలు లక్షలు ఉన్నాయన్న, నేను ఎంతమందికి హెల్ప్ చేశాను ఎట్లాంటి అనేది చెప్పుకుంటూ పోతే మీకు సరిపోదు. అసలు ఒక 5-6 రోజులు సరిపోవు. బట్ ఇంతమంది ఇంత పేరు తెచ్చుకొని ఇన్ని షోలు అందరూ లక్ష సంపాదిస్తే, ఒకవేళ లక్ష సంపాదిస్తే దాంట్లో 5,000, 10,000, 20,000
చేస్తారు కావచ్చు, కానీ నేను 25,000 పెట్టుకొని 75,000 హెల్ప్ చేసే అటువంటి వ్యక్తిత్వం. బట్ అలా చేసి అది టూ మచ్ చేసి చివరికి అంటే ఒకనొక టైంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి కదా. దారుణం. అది నువ్వు మరి చెప్పచ్చో లేదు, బ్యాంక్ బ్యాలెన్స్. మా వాచ్మెన్ చెన్నారావు అని ఉండేవాడు. ఆ వాచ్మెన్ కి ఇచ్చిన శాలరీలో నుంచి మళ్ళీ నేను 3,000 అడుక్కున్నాను. బట్ స్టిల్ ఏంటంటే నేను హ్యాపీగానే ఉండండి అని చెప్తాను, ఎందుకంటే ఇది సినిమా ఆఫర్ లేక అలాంటి పరిస్థితి కూడా వచ్చింది. బట్ స్టిల్ హ్యాపీగానే ఉండండి. ఇలాంటి నేచర్ ఎవరికి ఉండదు అసలు. ఆ దేవుడు భయపడను, బాధ అనిపిస్తుంటది. అరే ఇట్లా మంచి వ్యక్తులకి ఎందుకు ఇట్లా రావడం. అప్పుడప్పుడు దేవుళ్ళని తిడుతూ ఉంటాను, ఎందుకు దేవుడా, నేను నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ నేను చేస్తున్న మంచి పనులు మా ప్రొడ్యూసర్లకు తెలియకపోవచ్చు, నా మంచితనం మా ప్రొడ్యూసర్లకు తెలియకపోవచ్చు, మా డైరెక్టర్లకు తెలియకపోవచ్చు, మా కో ఆర్టిస్టులకు తెలియకపోవచ్చు నా వ్యక్తిత్వం. దేవుడికైతే తెలుసు కదా, అరే వీడు చాలా మంచివాడు, వీనికి మనం ఇద్దాము, వీడు 10 మందికి దగ్గర తీసుకుంటాడు, వీడు 10 మందికి హెల్ప్ చేసే రకం కదా అని చెప్పి దేవుడు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. బట్ ఓవరాల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, అవకాశాలు రాకున్నా, ప్రోగ్రామ్స్ రాకున్నా, ఎవరు నన్ను దగ్గరకు తీసినా తీయకున్నా, ఒకప్పుడు నేను చెప్పాను చూడు రేకులు ఇంట్లో ఉన్నాను, అది కాకుండా ఇంత మంచి బట్టలు వేసుకొని ఈ మాత్రం చక్కటి ఫ్యామిలీతో ఇలా ఉంటున్నాను కదా, చాలు. సడన్ గా ఎప్పుడు యాక్ట్ చేయాలన్న కోరిక అంతే, అది మాత్రం చాలా ఉంది కసి ఇలా. అట్లా పోల్చుకుంటే మాత్రం బెటరే కదా, హ్యాపీగా ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు అనుకునే నా చుట్టూ నేనున్నాను అని మీకు ప్రోత్సాహం ఇచ్చిన కమెడియన్స్ అంటే ఎవరని చెప్తారు? లైక్ నేనంటే ప్రతిదీ కాదు, చాలా మంది కమెడియన్స్ కి ఆఫర్లు తగ్గినాయనే చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే కొత్త నీరు వచ్చింది కాబట్టి పాత నీరు అంటే మీరు అన్నట్టుగా ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఎందుకు, అది కాక ఇప్పుడు కామెడీకి స్కోపే తగ్గిపోయింది సినిమాలలో, మీకు కూడా తెలుసు అది. ఎవరు మీకు కష్టాలలో అంటే ఆల్మోస్ట్ హీరోలు కూడా ఆ క్యారెక్టర్లు ఎట్లా తీసుకుంటున్నారంటే వాళ్ళే కామెడీ చేసే విధంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా స్కోప్ తగ్గిపోయింది. సపరేట్ ట్రాక్ కామెడియన్స్ కి, సపరేట్ కథ అది లేకుండా పోయింది. సో హీరోసే కామెడీ రోల్స్ పోషించడం, లేదా ఒక కామెడీ ఉంటే దానిలో హీరో ఇన్వాల్వ్ అయ్యి ఆ కామెడీని ఇంకా రెట్టింపు చేయడం, ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి. ఇందాక ఏదో అడుగుతున్నారు ఎంకరేజ్ చేసే కామెడియన్స్ అంటే, యాక్చువల్లీ నేను అదే చెప్పాను కదా ఆలీ గారితో బాగా బాండింగ్ ఏర్పడిందని చెప్పేసి. ఆయన ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి కారణం కూడా ఆలీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ కొనుక్కున్నాను. సో అంతకుముందు కూడా శ్రీనగర్ కాలనీలో, అరోరా కాలనీలో ఆలీ గారు ఎక్కడున్నారో అక్కడనే నేను ఉండేవాడిని. సో అట్లా ఆయన బాగా ఇష్టం అనమాట. ఆయన ఫ్యామిలీ అన్న, వాళ్ళ అమ్మగారు అన్న, తమ్ముడు కయ్యూమ్ అన్న, వాళ్ళ జుబేదా బాబీ అన్న. అసలు అప్పటికి పెళ్లి కాలేదు ఆలీ అన్నకి, నేను బాగా క్లోజ్ ఉన్నప్పుడు. తర్వాత నా ముందే పెళ్ళి అయింది నాకు. అట్లా అంటే మీన్స్ నేను పెన్ను కొనుక్కున్నా కూడా ఆలీ అన్నకి చెప్పేవాడిని. సో మా వైఫ్ ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా ఫస్ట్ ఆలీ అన్నకి చెప్పినా అనుకో. అట్లా అంత పిచ్చి అనమాట. ఆలీ అన్నకే ఏదైనా చెప్పుకునేవాడిని. సో కమెడియన్స్ నుంచి వెళ్ళి నేను హెల్ప్ తీసుకోవడము అనేది అంటూ అట్లాంటిది ఏం జరగలేదు. ఎప్పుడన్నా సరదాగా అంటే అన్న మళ్ళీ ఇస్తా అని చెప్పేసి చేయబదులు తీసుకుంటే కనుక ఆలీ అన్నతోనే అంత క్లోజ్గా ఉంటాను. అట్లా తీసుకుంటుంటే ఆయనతోనే తీసుకుంటాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయడం అట్లా జరుగుతుంది తప్ప ఇంకా వేరే వాళ్ళతో అట్లా లేదు. బట్ ఒకటి మాత్రం ఏంటంటే, ఇప్పుడున్న కమెడియన్స్, యంగ్ కమెడియన్స్లలో వాళ్ళకు నేను చాలా మందికి నేను చేయూతనిచ్చాను. చాలా మందిని నేను సినిమాల్లో కొంచెం నాకు ఆ హీరోని పరిచయం చేయించినాను. సినిమాల్లో అవకాశం కొంచెం ఇప్పించారా మీరు చేస్తున్నారు కదా అని అంటే కూడా నేను కో డైరెక్టర్ చెప్పి చేయించి ఇంటికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా చెప్తారు ఫోన్ చేసి. అట్లాంటి వాళ్ళని కూడా నేను అడిగాను మళ్ళీ, నాకు ఆఫర్లు ఇప్పించండి, నాకు ఆఫర్లు ఇప్పమని. చూడు నువ్వు చేస్తున్న సినిమాలు ఏమన్నా ఉంటే చూడు, లేదు వేరే సినిమా ఏదైనా ఉంటే కూడా చూడు అని చెప్పేసి. సో అట్లా ఆఫీస్కి వెళ్తేనేమో డైరెక్టర్ గారు, ఎవరైనా డైరెక్టర్ల ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, శివరెడ్డి గారు మీరు ఎందుకు వచ్చారు, అరే మీరు ఒక ఫోన్ కాల్ మాట్లాడితే అయిపోయేది కదా, ఒక ఫోన్ చేస్తే అయిపోయేది కదా అని అంటారు. సో ఇట్లా నేను ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు అసలు
తను ఎంత క్లోజో నాకు, వాళ్ళ యుఎస్లో వాళ్ళ ఇంట్లో కూడా నేను ఉన్నాను. సో తన ఇంట్లో కూడా ఉన్నాను. తనకు కూతురు, వాళ్ళ వైఫ్ అందరూ నాకు బాగా పరిచయం. తను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి తను ఒక ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఆయన బ్యానర్ మీద నేను 7 ప్రోగ్రాంలో 8 ప్రోగ్రాంలో యూఎస్లో చేశాను స్టేజ్ షోస్. దాని తర్వాత తను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా వెళ్ళాను, రమ్మన్నాడు, వెళ్ళాను. తన బ్యానర్లో నాకు అవకాశం ఇవ్వమని అడిగితే అంటే నేను మేనేజర్లకు చెప్పాను అంటాడు. మేనేజర్ల దగ్గర నుంచి కాల్ రాదు. లేదు మన తన పేరు ఏందో ఉండే, మన అన్న దగ్గర ఉంటాడు, తనే చూసుకునేది మొత్తం, నోట్లోనే ఉంటుంది ఆయన పేరు. మీరు ఇప్పుడు పీక్ లో ఉన్న వాళ్ళే అప్పుడు చెప్తా ఉంటారు కానీ బట్ రాదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది, ఎక్కడ ఏమైతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆఫీసులు తిరగాలి స్థాయికి వచ్చాక కూడా. ఎందుకు తిరగాలి? బట్ దాన్ని ఎప్పుడు మీరు వేరేలాగా అనుకోరు కదా? నేను ఎప్పుడు అనుకోను. నేను అసలు మైండ్ లో నుంచి వెళ్ళి నేను ఏంటి అనేది ఎప్పుడు, నేను ఈవెన్ సడన్ గా మీ డ్రైవర్ వచ్చేసి నాతో కూర్చున్నాడు అనుకోండి, నేను కూడా ఒక డ్రైవర్ లాగా ఆయనతో మింగిల్ అయిపోతుంటా, అంత క్లోజ్ గా మాట్లాడుతుంటా, అంత ఫ్రీగా ఉంటాను. సో నేను ఒక అవకాశం కోసం, సినిమా అవకాశం కోసం పోతే, అరే నేను ఆల్రెడీ ఇంత చేశాను కదా, నాకు ఫోన్లు చేసి ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అట్లా అని అడిగేవాళ్ళు కదా. ఇప్పుడు నేను కొత్త వాళ్ళలాగా ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఎప్పుడు నేను ఆన్ డ్యూటీలోనే ఉంటాను. వర్క్ అంటే పిచ్చి. అందులో సినిమాలో యాక్ట్ చేయడం అని అంటే ఇంకా పిచ్చి నాకు. సో ఇక మిమిక్రీ అంటే ఇక ప్రాణం అనుకోండి, అది వేరే విషయం. సో ఎప్పుడు కూడా నేను అట్లా ఫీల్ గాను, ఎందుకంటే నేను చాలా కింద స్థాయి నుంచి వచ్చిన. నేను అట్లా ఎప్పుడు అనుకోవడేవాడి కానీ, ఎందుకు నువ్వు ఎప్పుడన్నా రేపు ఎల్లుండో అట్లా రా, దొంగతనంగా చూడు, మీ వాళ్ళని ఎవరన్నా కెమెరా పెట్టమను. ఒకవేళ వాచ్మెన్ కనుక కారు క్లీన్ చేయలేదనుకో, నేనే బకెట్ తీసుకొని పోయి పెట్టేసుకొని మంచిగా నీళ్ళు కొట్టేసుకొని మంచిగా నీట్గా తుడుచుకొని, అటు పోయేటి వాళ్ళు ఇటు పోయేటి వాళ్ళు, ఏం శివారెడ్డి గారు మీరు తుడుస్తున్నారండి సార్ అని అంటూ ఉంటారు. ఏముందండి నా కారే కదా అని చెప్పేసి చక్కగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కడుక్కుంటాను నేను నా కార్ని. అసలు డైలీ ఒక్కసారన్నా, ఇప్పుడు వాచ్మెన్ అంటే పొద్దుగాల గడుగుతాడు, అయిపోతుంది. సడన్గా మధ్యలో చినుకులు పడతాయి, టైంకు వాడు ఉండనప్పుడు అప్పుడు ఏం చేస్తాను, నేనే క్లాత్ తీసుకొని అద్దం ఫ్రంట్ మిర్రర్ తుడుచుకొని కార్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆ టైప్ ఆఫ్ వ్యక్తిత్వం నాది. నేను ఇప్పుడు స్టేజ్ల మీద కూడా, నేను ఏదైనా స్టేజ్ల మీద కూడా ఎవరికైనా సన్మానం చేస్తే దానిలోకి వెళ్ళి శాలువలోకి వెళ్ళి న్యూస్ పేపర్ పడుతుంది కింద, వేరే ఎవరికో సన్మానం చేస్తూ ఉంటే ఆ పేపర్ కింద పడుతున్నప్పుడు నేను ఆ పక్కన ఉన్నాను అనుకోండి గెస్ట్గా, నేను ఆ పేపర్ తీసి ముద్ద చేసి మళ్ళీ వెనక్కి వేయడము, లేదా పక్కకి వెళ్ళి పడేయడము. ఇంకా గమ్మత్ ఏంటంటే నాకు సన్మానం చేసేటప్పుడు పడ్డా కూడా అది ఎవరు తీయకపోతే నేనే తీస్తా ఉంటా. నేనే తీసి పక్కకు పడేసి మళ్ళీ ఇట్లా ఫోటోకి పోజ్ ఇస్తా. ఓకే. ఎంతమంది ఆర్టిస్టులు వాయిస్ మాట్లాడతారు, ఎంతమంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడతారు? పిల్లలు మీరు ఎప్పుడన్నా డాడీ దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని మీకు ఇష్టమైన వాయిస్లు మాట్లాడించుకుంటారా? ఎప్పుడైనా జరిగిందా? ఖాళీగా కూర్చోబెట్టుకోవడం అనే ఉండదు, ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటాను. కంటిన్యూ కదా ఉన్నప్పుడు వల్ల. అంతేనా? సో ఈ రోజు మనం ముగ్గురం కలిసి ఆయనతో కావాల్సిన వాయిస్లు చేయించుకుందామా? సో లిస్ట్ మీరు చెప్తారా, నేను చెప్తానా, మమ్మీ చెప్పాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తాం. నీ ఫేవరెట్ నువ్వు చెప్తున్నానా? ఫస్ట్ ఇష్టమైన చిరంజీవి గారు. రోషన్ నిజంగా అసలు అనుకోలేదు, నిజంగా మా ఫ్యామిలీతో ఇక్కడ కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనం ఒకసారి ఎప్పుడు కలిసినప్పుడు అనుకున్నాను, అబ్బాయి బాగున్నాడే, సినిమా ఇండస్ట్రీలోకి రావచ్చు కదా అనుకున్నాను. తర్వాత టీవీలోకి వెళ్ళావు అని చెప్పేసి అంతా కూడా నిజంగా అసలు ఇద్దరు కూతుర్లు వైఫ్ నిజంగా చాలా చక్కగా నీకు ఫ్యాన్స్ అబ్బా. తను ఎప్పుడు నేను అడుగుతూ ఉంటుంది, రోషన్ అంకుల్ బాగా చేస్తాడు, రోషన్ అంకుల్ కాదు ఫీల్ అవుతాడు అన్నయ్య అని. సారీ సుమ్య, అసలు సారీ రోషన్ అన్నయ్య అని చెప్పేసి చాలా అడుగుతూ ఉంటారు. నిజంగా చాలా సంతోషం నిజంగా. సో శివారెడ్డి కూడా మిమిక్రీ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను నిజంగా. చాలా సంతోషం రోషన్ గారు. మీలాంటి వారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మీకు అంత సమయం దొరికింది మమ్మల్ని పెట్టి ఇంటర్వ్యూ చేయడం అంటే, యథా నాద్యంతే తదా పూజ్యంతే అన్నట్టుగా, ఎత్ర నాద్యంతే తదా పూజ్యంతే అన్నట్టుగా, యథా నాస్తి తదా దుర్భిక్షం శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అదే ఏదేమైనా రోషన్ గారు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. మామూలుగా చాలా సంతోషం. నీలాంటి వాళ్ళు రండి ఒక సినిమాలో, నెక్స్ట్ నా సినిమాలో నీకు చక్కటి రోల్ ఉంది, తమ్ముడి క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావుగా? లేదంటే
దమ్మిడి వెంకటేష్ గారు. మనం అందరూ కూడా రోషన్ గారు చక్కగా బాగా చేస్తున్నారు కదా, ఇంటర్వ్యూ బాగా చేస్తారు మీరు. నాగార్జున గారు. హలో, రోషన్ గారు వచ్చారు, ఎంత బాగా ఇంటర్వ్యూ చేస్తారో తెలుసా, మనల్ని కాంట్రవర్సీలో ఇరక్కకుండా చాలా బాగా చూసుకునే బాధ్యత బాగుంటుంది, అందుకే ఆయన్ని బాగా లేపుతున్నాను. ఏమంటావు? సుర్రు సోన్నా. నెక్స్ట్ బిగ్ బాస్కి వస్తున్నాం, అవునా కాదా? వస్తావా లేదా? ఏంటి? హలో, వద్దా? ఓకే అయితే వాకే. పెద్ద ఎన్టీఆర్ గారు. నా తెలుగింటి అన్నదమ్ములకు, తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాడు. రోషన్ చూస్తుంటే నా మనవడు గుర్తొస్తున్నాడు. రోషన్, నిన్ను చూస్తుంటే నా మనవడిలాగే ఉన్నావయ్యా. నువ్వు కూడా నా మనవడిగా అనుకుంటున్నా, అందుకే నీకు ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చాను. ఏం కావాలో కోరుకో. ఏమిటి? మీ ఇల్లు కావాలి. ఉన్నది ఒక ఇల్లు తీసుకుని ఎట్లా? ఏదైనా ఇంకొక ఇల్లు చూపించు, అక్కడికి వెళ్తాము, నువ్వు ఇది తీసుకో. నేనేమి కావాలి, ఇదే కావాలని పట్టుబట్టలేదు. కావాలి నీకు కావాలంటే ఏదైనా ఒక చిన్న ఇల్లు చూపించినా చాలు. కాకపోతే నా అవార్డ్స్ పట్టడానికి కొంచెం ప్లేస్ కావాలి అంతే. ఏమంటా కావాలి. సో బిహెచ్ గారు. బిహెచ్ గారు. హలో, ఏమ్రా బాబు, ఏంది ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నావు శివారెడ్డిని? అరే బాబు, చాలా సంతోషం రా నాయన, ఇక చాలా సంతోషం. మీకు బాగా ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అయినవురా బాబు నువ్వు. రోషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరురా? ఏమ్రా బిడ్డ? తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆ పాప కూడా చెప్తుంది, చిన్న పాప కూడా. ఆ శివారెడ్డి అంటే కూడా తెలియదు కావచ్చు, విఎన్ మంత్రావు అంటే తెలియదు కావచ్చు, కానీ రోషన్ అంటే అందరికి తెలుసురా పోయి. అట్లా అంత మంచి పేరు సంపాదించుకున్నావు. ఇవాళ రేపు మంచిగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి బిడ్డ. కేసీఆర్ గారు. ఏందువా హీరో మహేష్ బాబుని లేపినట్లు చెప్తారు, అంత అవసరమానే ఆయనకి? భయంగల కోడి బజార్ల గుడి పెట్టినారు గట్టున్న శాస్త్రం. పొట్టుని పొడుగులు కొడితే పొడుగుని పోషమ్మ కొట్టినారు గట్టున్నది కదా. ఆయన ఎప్పుడు సరే మీరు కూర్చొని ఈనుడు సరే చాలా అడుగు. జగన్ గారు. విచ్చేసినటువంటి రోషన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు గారు. మాదిరిగా వస్తాయి, ఎన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఆ మాదిరిగా మీరు రావడం అనేది సరైన సమయంలో వచ్చారు, మమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నారు. తప్పకుండా మీరు అడిగేది వాటికి ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాను, అందరికి కూడా గట్టిగా సమాధానం చెప్తాను. ఇప్పుడు రండి చూసుకుందాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజుల్లో మీరేం మాట్లాడారో నేను అది అడుగుతున్నా అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. రోషన్ గారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆయనకి ఏదైనా చెప్తే మళ్ళీ అన్ని పబ్లిసిటీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేను తర్వాత మీతో మాట్లాడతాను, పర్సనల్గా మాట్లాడతాను. రాజశేఖర రెడ్డి గారు. నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు రోషన్ గారు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా భావిస్తూ, మీరందరూ కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని, నా మిమిక్రీని ఆదరించి సినిమాల్లో కూడా చాలా అవకాశాలు వచ్చేటట్టుగా ఆశీర్వదించాలని 2 చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నాకు తెలిసే మీరు నిజంగానే, నేను 150 దేశాలు తిరిగాను, నన్ను పట్టుకొని నాకు ఫ్లైట్స్ ఉన్నాయి, ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. నువ్వు వచ్చేసి నన్ను ఇంతసేపు టైం వేస్ట్ చేసి చెప్తున్నారు. రోషన్ గారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అవునా కదా? కొత్తగా వచ్చారు ఈ మధ్య వీటి గణేష్ గారు. ఎవడురా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు? మిమిక్రీ చేయమంటే శివారెడ్డి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఏంటి అవునా రోషన్ గారు వచ్చారా? ఓకే, రోషన్ గారి ముందు ఏం మాట్లాడినా కూడా ట్యాగ్ లైన్ మార్చేస్తాడమ్మా. ఎవడురా వీడు? అసలు ఎవరు రానిచ్చాడు ట్యాగ్ లైన్ మార్చొద్దని చెప్పు. సో మీకు ఇష్టమైన వాయిస్ అవుద్ది? He can do everything perfectly. స్పెసిఫిక్ గా ఇష్టం అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు నేను నిన్న అడిగాను కదా డాడీకి, మిమ్మల్ని మీరు ఏ వాయిస్ అడుగుదాం అనుకున్నారు? మోస్ట్లీ ఐ లైక్ NTR's. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ గా. ఓ పెద్ద NTR. ఓకే, సీనియర్. కృష్ణ గారు అనుకోండి. ఏం మాట్లాడుతున్నారు రోషన్ గారు? ఈ రోజు మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలుసుకుంటున్నాను. నిజంగా మీరు ఇంటర్వ్యూ చేస్తారా? ఇట్లా ఓకే. కృష్ణరాజు గారు కూడా, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు కూడా రోషన్ ఏంటే మనం కృష్ణరాజు గారు అయితే నాయాల్ది ఏంటి రోషన్ ఎప్పుడు వచ్చావు? మోక్షి కత్తెట్టుకురా
రోషన్ డౌట్ గా చూస్తున్నాడు. నా యాది ఈరోజు రోషనా నేనా చేరిపోవాలి. ఇట్లా సరదాగా ఎవరైనా చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారిది, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాయో ఏంటి ఈరోజు మన ఇంటికి రోషన్ గారు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ, నిజంగా బిజీగా ఉండడంలో ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చి నేను బిజీ అవడం వల్ల నీతో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నావు, ఏమనుకోవద్దు. మా పిల్లలతో మాట్లాడండి, అది చిన్నది చాలా చక్కగా పాటలు పాడుతుంది, దాంతో పాట పాడిచ్చాడు, పాడిస్తావో లేదా. కాదు, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద పొలిటీషియన్స్ స్టేజ్ మీద మీరు వాళ్ళ ముందు మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పక్క నవ్వుకొని అసలు పొట్ట చెక్కలేదా నవ్వుకున్నారు. బట్ కొన్ని బెదిరింపులు వస్తుంటాయి, కొన్ని చాలా నార్మల్ గా తీసుకుంటారు కొంతమంది, రెండు ఉంటాయి. అలా ఎప్పుడైనా బెదిరింపులు రావటం కానీ? రాజశేఖర రెడ్డి గారిది చేసినప్పుడు బెదిరింపులు ఏం రాలేదు కానీ, బెదిరింపులు అట్లాంటివి ఏం రాలేదు కానీ, జగన్ గారిది US లో నేను పర్ఫార్మెన్స్ చేయబోయే ముందు US లో నాకు బాగా దగ్గర తెలిసిన అతనే, అంటే ఆ సిటీకి వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాడు. భయ్యా నువ్వు జగన్ది చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. జగన్ గారిది ఎందుకు చేయొద్దు? జగన్ గారిది చేయొద్దు, జగన్ అన్నది చేయొద్దు. అది ఎందుకు అంటున్నాను. ఇప్పుడు చక్కగా అందరిది చేసుకుంటూ పోతుంటారు కదా పొలిటీషియన్స్ది. ఇప్పుడు జగన్ గారు హాట్గా టాపిక్ నడుస్తుంది కదా, సో జగన్ గారిది చేయొద్దంటే అక్కడ ప్రోగ్రాంలో మెయిన్ ఐటమ్ మిస్ అయిపోయినట్టే కదా ఒక వాయిస్. అది దేనికోసం అని వద్దంటున్నాను. వద్దు, నేనైతే చెప్తున్నా వద్దు, మా వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యేలా ఉన్నారు, అది ఒక గ్యాంగ్ ఉంది అని అంటే ఇట్లా మాట్లాడినారు. సో అదొకటి విన్నాను అంతే తప్ప అదర్వైజ్ అయినా కూడా నేను చెప్పాను, ఇప్పుడు మీకు జగన్ గారి ఇష్టమైతే నేను అక్కడ జగన్ గారిది చేస్తున్నప్పుడు, చంద్రబాబు గారు చేస్తున్నప్పుడు, చంద్రబాబు గారు చేసినప్పుడు చంద్రబాబు గారి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, చిరంజీవి గారు చేస్తున్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, అట్లా జగన్ గారు చేస్తున్నప్పుడు జగన్ గారి ఫ్యాన్స్గా మీరు బాగా ఎంజాయ్ చేయండి. అంతేగాని నేనేం జగన్ గారిని కించపరుస్తూ మాట్లాడట్లేదు కదా, ఏ పొలిటీషియన్స్ని అట్లా చేయలే. నేను ఎప్పుడు బాగా డిగ్రేడ్ చేసినట్టుగా ఇప్పుడు. అండ్ నా మెమిక్రీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ జోక్లలో కూడా హెల్తీ జోక్స్ ఉంటాయి, అంటే అందరూ ఫ్యామిలీతో వినేటువంటి జోక్స్, నవ్వుకునేటువంటి జోక్స్ ఉంటాయి తప్ప బూతులు రావు. రాజశేఖర్ జీవిత గారి చాలా చక్కగా మాట్లాడు అట్లా. హలో సార్ బాగున్నారా రోషన్ గారు? సార్ జీవిత రోషన్ సార్ చూసావా బాగా చేస్తారు ఇంటర్వ్యూ మీరు, ఒకసారి శివాత్మిక ఒకసారి మాట్లాడించండి. ఓకే ఉండి బంగారం ముందు అయితే మీరు మాట్లాడండి, మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత శివాత్మిక మాట్లాడిద్దాం. ఓకే ఇట్లా జీవిత గారు. సో ఇట్లా అయ్యో ఎంత పని చేసేవారా నీ మీద మనము సూర్యకాంతం గారు. ఇట్లా అట్లా రకరకాల. స్వామి గారు బతికినప్పుడు ఎంత బాగా ఉండేది నాయన, అసలు మా ఇంటి రామారావు, లక్ష్మీపాతి గారు, ఇట్లా చాలా చాలా. సో రోషే గారు సీఎం గా అయినప్పుడు కూడా రోషే గారిని చేసిన ఏం మాట్లాడుతున్నారో వీరు రోషన్ గారు చెప్పేసి చక్కగా ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు, వారు మనకు ఎంతో సుపరిచితులు, వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఏమిటి కూర్చో, బుద్ధి లేకుండా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతారు. రోషే గారు, బొత్స సత్యనారాయణ గారు ఇటుది ఏడు చెప్తారు, ఏడు చేయలేరు, ఏడుతారు, ఇప్పుడు రోషన్ గారు చేసేస్తారా అట్లా. ఎలా అంత వాయిస్ ని ఇప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రీలోకి యువర్ ద ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నాకు తెలిసినంత వరకు. అంటే అప్పటికి ఒకళ్ళు ఇద్దరు మాట్లాడినా కానీ చాలా తక్కువ మంది వాయిస్లే ఇంత ప్రొఫెషనల్ గా తీసుకొని ఇన్ని వాయిస్లు ఇన్ని చేసిన వాళ్ళు లేరు. ఒక్కసారిగా ఇండస్ట్రీ అరే ఎవర్రా శివారెడ్డి అనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. శివారెడ్డిని పిలిపించుకొని మాట్లాడదాం, శివారెడ్డికి ఫోన్ చేసి అప్రిషియేషన్ చేద్దాము. ఒక పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, అంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీలో నుంచి ఒక ఇన్విటేషన్ ప్రింట్ అయిపోయి వాళ్ళ కూతురు ఫంక్షన్ పెట్టుకొని నా డేట్ లేదు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిద్దామంటే అని చెప్పేసి మళ్ళీ ఆ ఇన్విటేషన్స్ అన్నీ ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఫోన్ కాల్స్ ద్వారా మెసేజ్ ద్వారా డేట్ మారింది అని చెప్పేసి మళ్ళీ నా డేట్ను బట్టి వాళ్ళకి మళ్ళీ మెసేజ్లు పంపించి డేట్ మార్చారు. ఏ మ్యారేజ్ అయినా కానీ మీరు ఉండాలి, ఏ ఈవెంట్ అయినా కానీ మీరు ఉండాలి. అసలు మీ మిమిక్రీ లేనిది అసలు అప్పుడు ఈవెంట్సే లేవు. అట్లా మార్చేశారు మొత్తం. అంటే కార్డ్స్ ఇన్విటేషన్స్ ప్రింట్ చేసి అందరికి పనిచేసిన తర్వాత
మళ్ళీ ఎంతమందికి అయితే పంచారో అంతమందికి మళ్ళీ ఫోన్లు చేసి ఈ డేట్ కాదు, కార్డులో ఉన్నది కాదు, మనం డేట్ మారుస్తున్నాం అని చెప్పేసి ఆ ఫంక్షన్ని మార్చేసి పోస్ట్పోన్ చేసేసి నాకు ఫ్రీ ఉన్న డేట్ పెట్టారంటే ఇక అంతకంటే ఇంకా జీవితంలో చాలా సాధించారు. నిజంగా చెప్పాలంటే మిమిక్రీ అనేది లేకపోతే మిమ్మల్ని ఈరోజు జనం గుర్తుపట్టరు. మిమిక్రీ ఉండబట్టే శివారెడ్డి అనేవాడు బతుకున్నాడు ఇండస్ట్రీలో. లేకపోతే ఇండస్ట్రీ మిమ్మల్ని వద్దన్నా, కొంతమంది మీ మీద కొన్ని పాలిటిక్స్ చేసినా, ఆఫర్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు ఈరోజు లైఫ్లో ఈ స్థాయికి వచ్చారు అంటే బికాస్ ఆఫ్ దిస్ మిమిక్రీ. గ్రేట్ కదా అది. దేవుడు చూడండి, అరే నీకు కష్టం ఉంటుంది అక్కడ, నువ్వు ఇది కూడా నేర్చుకో అని. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు నేర్చుకోవడం? నేను స్కూల్ లైఫ్ నుంచి. స్కూల్లో టీచర్స్ని, మా టెంపుల్లో అయ్యగారిని, ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళని, సో అట్లా చేసేవాడిని. ఓకే, టైం పట్టిద్దా ఏదైనా వాయిస్ వెంటనే మాట్లాడాలంటే? అంటే టిపికల్ గా ఉంటే తొందరగా పట్టేస్తాను, లేనప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉండి అట్లా ఉంటే కష్టం. అట్లా అప్పటికప్పుడు స్టేజ్ మీద ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ టక్కున వాళ్ళ లాగానే మళ్ళీ మాట్లాడిన రోజులు ఉన్నాయి. కాలేజ్ ఫంక్షన్స్లలో, కొన్ని ఈవెంట్స్లలో, కొన్ని కంపెనీ ఈవెంట్స్లలో, రియల్ ఎస్టేట్ ఈవెంట్స్లలో వాళ్ళు మాట్లాడే ఎవరైనా ఆ సీఎం కానీ, ఆ సిఇఓ కానీ, ఆ ఎండి కానీ, చైర్మన్ కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ టక్కున లేదు, ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒక పెద్ద మనిషి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మా ఎండి గారు, మా చైర్మన్ గారు వస్తారు, వాళ్ళందరికీ అవార్డులు ఇస్తారు, ఇప్పుడు ముందుగా రమేష్ గారు రావాల్సిందే కోరుతా ఉన్నాం, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అని ఇట్లా ఏదో అనౌన్స్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళది టక్కున పట్టేసి మళ్ళీ వెంటనే నేను మాట్లాడిస్తుంటాను. ఇందాక ఈయన చక్కగా యాంకరింగ్ చేశారు, మీతో మీ సారు, ఆయనలాగా నేను మాట్లాడతానని చెప్పి టెక్నాలజీ. సినిమా వాళ్ళు కూడా షూటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడంటే ఓకే, అప్పుడు పెద్ద హీరోలు అందరూ పక్కన కూర్చోబెట్టుకుని హ్యాపీగా అన్ని వాయిస్లు చేయించుకున్నారు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. స్టాలిన్ షూటింగ్ అప్పుడు చిరంజీవి గారు చాలా సార్లు చేయించుకున్నారు, ఆర్ నారాయణమూర్తి గారి లాగా, అట్లా తర్వాత పెద్ద ఎన్టీఆర్ గారి లాగా, ఇట్లా నాగేశ్వర గారి లాగా, కృష్ణ గారి లాగా చక్కగా చేయించుకునేవారు. ఒకసారి ఇంటికి పిలిచి కూడా వదినమ్మ గారిని పిలిచి, శివారెడ్డి చాలా మంచి ఆర్టిస్ట్, అయ్యో నాకు తెలియదు, తెలుసు, నాకు తెలియకపోవడం అని చెప్పేసి అని కూర్చోబెట్టి మంచిగా కొద్దిసేపు నవ్వించమని చెప్పేసి ఇట్లా బాగా చాలా మంది హీరోలు అట్లా. హీరో వెంకటేష్ గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మిమిక్రీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళే మన వాళ్ళు. కూడా అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని లేడీ గెటప్ లో చూడగానే మహేష్ బాబు గారు పొట్ట చెక్కలేదని అనుకున్నారా? అసలు టక్కన నేను వస్తుంటేనే, రూమ్ లో నుంచి వస్తుంటేనే నేను నవ్వేశాడు. ఫస్ట్ డౌట్ తిన్నాడు, ఎవరు వస్తున్నట్టున్నా అని చెప్పేసి డౌట్ గా చూశాడు. దాని తర్వాత ఫుల్ శివారెడ్డి అరే అని చెప్పేసి అక్కడ అర్థమైపోతుంది కదా, అందరూ టక్కున అలర్ట్ అయిపోయి అరే అని ఇట్లా అనేసరికి అయితే శివారెడ్డి ఉన్నాడు అని ఫుల్గా బాగా నవ్వుకున్నారు. బ్రహ్మానందం గారు నేను బెడ్రూమ్లో ఉన్నాం, అంటే కూర్చొని ఉన్నాం, అంటే ఇంట్లో షూటింగ్ అది. ఇట్లాగే ఒక హాల్ ఉంటుంది, ఇక్కడ మందు సెట్ పెడతారు, ఇదంతా కూర్చుంటాం. ఆ సీన్ చూశారు కదా. సో ఇట్లా బెడ్రూమ్లు ఉంటాయి కదా. సో మేము షార్ట్ రెడీ అయ్యేంత లోపల లైటింగ్ సెట్టింగ్ అప్పుడు బెడ్రూమ్లో బ్రహ్మానందం గారు నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎంఎస్ నాన్న గారు వచ్చారు లోపలికి. ఎంఎస్ నాన్న గారు అప్పుడే వచ్చారు లొకేషన్కి. వచ్చేసి బ్రహ్మానందం గారు అక్కడ ఉన్నారు, ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు అని అంటే టక్కున ఆయన రావడం వచ్చేసారు. టక్ ఓ ఐఎమ్ సారీ అని చెప్పేసి టక్కున డోర్ వేసేసారు. ఏమైందని చెప్పి రే నువ్వు అమ్మాయి అనుకున్నాడు రా, పిలిపోయారు మళ్ళీ అన్నయ్య రా అండి అన్న. ఎవరో ఉన్నట్టున్నారుగా, లేదు శివారెడ్డి గారే, శివారెడ్డా అని చెప్పేసి ఆయన షాక్ తినిపోయి ఆయన. సో అట్లా ఆయన బాగా ఫుల్ షాక్ తిన్నాడు. ఇంకా నేను సీన్ చేసేటప్పుడు అయితే పట్టింది మహేష్ బాబు గారు అంతే సీక్వెన్స్ అదే ఈ నవ్వడం వల్లనే అయిపోతుంది. అసలు శ్రీనివాట్ల గారే కొద్దిసేపు ఆగండి, కొద్దిసేపు ఆగుదాం అని చెప్పేసి ఆగాలి, స్టాప్, కట్ అని చెప్పేసి అట్లా నవ్వారు. ఒక డైలాగ్ చెప్తారు అమ్మాయి గొంతుతో, అక్కడ ఎవరు చేశారో తెలియదు కానీ చేయాల్సిందంతా చేశారు అని చెప్పేసి అడుగుతారు. బ్రహ్మానందం గారు అడుగుతారు, ఈయన అంటాడు కదా షియాజీ షిండే, ఏమొక్క మేడంకి జ్యూస్ తీసుకురా అని అంటాడు. నేను జ్యూస్ తాగను, డైరెక్టరా అని చెప్పేసి అక్కడ ఉన్న పెగ్గు తీసేసి కొట్టేస్తారు. కొట్టేస్తే వెంటనే బ్రహ్మానందం గారు అవుతారు, కాజా అని అంటాడు. ఏంటి రాజా అంటాడు. స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, నీకంటే స్ట్రాంగ్ గా. సో ఇట్లా
దూకుడు సినిమాలో బాగుంటది. రెండు సార్లు మీరు అది రాతాగానే ఆయన ఎంఎస్ గారు ఒక లుక్ ఇస్తారు మీకు. రఘుబాబు గారు ఫోన్ చేశారు సినిమా చూసి ఫస్ట్ షో. భయా భయా చాలా అద్భుతంగా ఉంది భయా, అట్లా అదరగొట్టేసావు, అది దూకులో బ్రహ్మాండంగా ఉంది భయా, బా ఇప్పుడు చూడు నీ రాత మారిపోతుంది, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది నీది అని చెప్పేసి అన్నారు. కానీ అంత వస్తుంది డెఫినెట్ గా ఇంటర్వ్యూ తర్వాత వస్తుంది. ఇంటర్వ్యూ తర్వాత 200% వస్తుంది. నా కోసం కాకపోయినా నేను చాలా మందికి చూసుకుంటాను కాబట్టి, నా ఫ్యామిలీ కోసం రావాలి, ఇంకా నేను ఒక 100 మందిని చూసుకుంటాను కాబట్టి వస్తే మంచిది. ఆర్థికంగా ఏంటి హ్యాపీయా మీరు? పర్వాలేదు పర్వాలేదు. బయట ఎందుకు మరి ఆ టాకు 500 కోట్ల ఆస్తులు ఉంటాయి శివారెడ్డి గారికి, 100 కోట్లు సంపాదించారు, 6,000-7,000 షోలు. అంటే నేను అప్పుడు ఎక్కువగా బ్రహ్మానందం గారు అలీ గారితో తిరిగేవాడిని, అందుకని ఇప్పుడు వాళ్ళకు ఉండేసరికి నాకు కూడా ఉన్నాయి అనుకుంటున్నారేమో. అంతేనా? ఫార్చునర్ కార్ చూసి, పెద్ద ఇల్లు చూసి. అన్న ఇల్లు నా డ్రీమ్, నేను కంటిన్యూగా చెప్తా. ఇల్లు ఒక సఫిషియెంట్గా ఉండేటువంటి ఒక మంచి ఇల్లు, పెద్ద ఇల్లే కొనుక్కోవడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో తక్కువకు దొరికింది ఒకటి. రెండోది ఏంటంటే నేను రెగ్యులర్గా చెప్పాను కదా, అంటే ఫ్లైట్ షూటింగ్ ఉంటే ఇక్కడ, షూటింగ్ లేకపోతే యూఎస్లో ప్రోగ్రాంలో ఆఫర్లు వచ్చేటి. ఏమంటే సార్ మీరు పలానా న్యూ జెర్సీ అనుకుందాం, సార్ వస్తారా సార్ న్యూ జెర్సీకి, పలానా రోజు ఉంది ప్రోగ్రామ్, షూటింగ్ ఉంది అంటే లేదు. అప్పుడు షూటింగ్ లేదు అనే టైంలో కాల్ వచ్చింది అనుకోండి, వస్తే వెంటనే ఓకే చెప్పేవాడిని. షూటింగ్ అయిపోయిందా నెక్స్ట్ డే లేదా మరుసటి రోజు ఆ 2 రోజుల తర్వాతనో ఫ్లైట్ ఎక్కేవాడిని, ఎక్కి ప్రోగ్రామ్ చేసుకునేవాడిని. అది దుబాయ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, జపాన్ కావచ్చు. ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ తిరుగుంటారు మీరు? అన్ని ఆల్మోస్ట్ 190 మ్యాక్సిమం. అంత కాదు కానీ మ్యాక్సిమం. యాక్చువల్లీ ఒక యూఎస్కే నేను 80 సార్లు వెళ్ళారు. ఒక పాకిస్తాన్ తప్ప అన్ని వెళ్ళాను. బట్ ఫెస్టివల్స్కి ఎప్పుడు ఇంట్లో ఉండరు, అప్పుడే ఈవెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యే వల్ల చాలా మిస్ అవుతాం. బట్ ఏంటంటే మాకు ఇంకా తను అందరినీ నవ్వించడానికే వెళ్తున్నారు కాబట్టి తను ఉన్నప్పుడే మాకు ఫెస్టివల్ లాగా అన్నమాట. అంతే, మీ వరకే చేసుకోవాలి ఫెస్టివల్. ఇందాక మీరు బాగా మిస్ అవుతుంటారా డాడీని? ఎప్పుడు ఫెస్టివల్స్ కి ఉండడు, ఒక్కొక్కసారి ఉంటాడు. అండ్ దోస్ విల్ బి ద బెస్ట్ ఫెస్టివల్స్. ఓకే, ఏడ్ చేస్తారు అప్పుడు డాడీని గుర్తు చేసుకొని? జస్ట్ హ్యాపీలీ ఎంజాయ్. అంతేనా? డాడీని మిస్ అవుతున్నాం అన్న ఏం ఉండదు. లేకపోతే ఆఫ్ కోర్స్ వి మిస్, బట్ లైక్ ఉన్నప్పుడు వి ఎంజాయ్ అ లాట్. అంతే, మాకు అది ఇంకా ట్యూన్ అయిపోయాం అన్నమాట. మేము తను ఉన్నప్పుడే మాకు బెస్ట్ ఫెస్టివల్ అన్నమాట. ఈ జర్నీలో తప్పదు అలాంటిది. ఇప్పుడు మనం ఉన్న ఇండస్ట్రీలో అసలు తప్పదు. అంటే మనకు అవకాశాలు ఉన్నప్పుడే ఇక్కడ సద్వినియోగపరుచుకోవాలి. ఇందాక మనం మాట్లాడుతూ ట్రాక్ తెప్పాము. సో ఇల్లు ఎందుకంటే అట్లా ఫ్లైట్ జర్నీలు కొంచెం రిస్క్ జర్నీలు ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నాకేమన్నా అయితే నా భార్య పిల్లలు కానీ, మా అమ్మ కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ రోడ్ మీదకి రావద్దు, వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి అన్నట్టుగా. అది కూడా ది బెస్ట్ ఇల్లు ఉండాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఒక ఇల్లు ఉండాలి అన్నట్టుగా ఈ ఇల్లు ప్రామిస్గా, గాడ్ ప్రామిస్గా, దేవుడు నిన్ను ఇష్టపడే దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టేసి. అది కారు ఫార్చునర్ కార్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ కింద తీసుకున్న కార్ అది, 13 ఏళ్ళు 15 ఏళ్ళ కింద. సో అది ఎందుకు తీసుకున్నామంటే, అంత పెద్ద బండి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను అదే చెప్పాను కదా, మనం షూటింగ్లకు అవుట్డోర్లు పోవడం కానీ, లేదంటే ప్రోగ్రామ్స్ కోసం విజయవాడకో, కడపకో, నెల్లూరుకో, రోడ్ జర్నీ కదా, రిస్క్ జర్నీ. ఏదన్నా ఆపోజిట్ వెహికల్ వచ్చేసి తగిలితే కొంచెం మనకు శరీరానికి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం పెద్ద వెహికల్. అప్పుడులోనే ఇలాంటి ఇల్లు అలాంటి కారు కొనేసరికి చాలా ఉందిలే అని అనుకున్నారు అందరూ. నిజానికి ఉండాల్సింది కొంచెం ఏమంటారు, ఒక 4-5 పెద్ద పెద్ద అమౌంట్లు మోసం చేశారు. సో వాటి వల్ల మనం కొనుక్కోవాల్సిన ఎకరాలు కొనుక్కోలేకపోవడం, సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అంత ఇన్వెస్ట్ చేయలేకపోవడం అట్లా జరిగినాయి. ఇంకా చాలా మంది ఇవ్వలేదు, డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియదు. బట్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మర్యాదకి అది వదిలేద్దాం. ఇండస్ట్రీ వల్ల అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ బయట వాళ్ళే కొన్ని మంచి ప్రాపర్టీస్ అయితే, ఒక దగ్గర ఫ్రెండ్ అయితే అసలు ఇది వద్దు, ఇది బాగాలేదు, అది వద్దు, అది బాగాలేదు అని ఇట్లా క్యాన్సిల్ చేస్తారు. లేదు అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అది 300 కోట్లు 500 కోట్లు ఉండేటివి ఆ ప్రాపర్టీస్. ఓకే, 2-3 ప్రాపర్టీసే నీకు 300-400 కోట్లు ఈజీగా ఉండేది.
అట్లాంటి ప్రాపర్టీస్ని క్యాన్సిల్ చేశాడు, ఓకే తీసుకొని ఇవ్వలేదు. అప్పుడు తక్కువలో వచ్చేవి అది. అవునా, మీరు ఉన్నప్పుడు తక్కువ కదా అసలు. చాలా. ఎందుకు క్యాన్సిల్ చేశాడంటే వాడికి ఆ డబ్బు మీద కన్ను ఉంది, వానికి ఆ డబ్బు అవసరం. సో తర్వాత నేను మళ్ళీ బిజీగా ఉండే టైంలో తను తీసుకొని నేను మళ్ళీ ఇస్తానని చెప్పేసి తీసుకొని అట్లా ఒకరు మోసం చేశారు. ఒకరేమో నేను యూఎస్కి వెళ్తూ ఉంటే నువ్వు బ్యాచిలర్వి కదా, ఇంట్లో అంత డబ్బు ఉండడం కరెక్ట్ కాదు, నేను పెట్టుకొని ఇస్తాను, నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తెచ్చిస్తాను. ఇలాంటి మోసాలు కూడా జరిగినాయి బ్రహ్మాండంగా. అట్లా కూడా తీసుకున్నారు. అట్లా చాలా రకరకాలుగా జరిగింది. ఇప్పుడు కొంచెం ఇంకా బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చే టైంకి డబ్బులు సంపాదించడం తగ్గిపోయింది. సో అట్లా అదే బుద్ధి వచ్చే టైంకి ఎద్దు ఉండదు, ఎద్దు వచ్చే టైంకి బుద్ధి ఉండదు అన్నట్టుగా. సో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో చేశారు కదా. ఆల్మోస్ట్ ఒక బాలేబాబు గారితో చేయలేదు, ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది. అవునా? ఓకే. యాక్చువల్లీ ఒకసారి ఏదో ఆఫర్ వచ్చింది, మళ్ళీ కొంచెం మిస్ అయింది. ఓకే. బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరు? శివారెడ్డి గారు. ఇంకే దానిలో చిరంజీవి మొత్తం నరనరాలలో బ్లడ్ లో చిరంజీవి గారు అంతే. ఆయన ఇప్పటికీ నిన్న కూడా కళలోకి వచ్చాడు. ఆయన వారంలో ఒక 5-6 సార్లు రావాల్సిందే. చిరంజీవి గారు 4 సార్లు అన్నా కంపల్సరీ అట్లా టచ్ అన్న చేసి వెళ్తారు నైట్లో, నిద్రలో. ఆయన కింద ఆఫీస్లో నువ్వు ఎంటర్ అయిన తర్వాత పెద్ద కట్అవుట్ ఉంది, పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది, పెద్దది, 6 feet హైట్, 7 feet హైట్, 4 feet అడ్డగా పెట్టింది. అది అన్నయ్యదే. అన్నయ్య ఫోటోనా? కట్టెన్ కప్పి ఉంది కదా, ఓకే, అన్నయ్యకి ఇవ్వడం కోసమే అన్నయ్య ఫోటోనే అది. ఓకే. సో కలవాలి ఇప్పుడైతే. అపాయింట్మెంట్ దొరుకుతుందా? అంటే మన మేనేజర్ వాళ్ళకి కాల్ చేశాను, అంటే బిజీగా ఉన్నారు అని చెప్పేసి అని అంటూ ఉండే. సో ఒకసారి అనుకోకుండా శ్రీకాంత్ అన్న వచ్చాడు ఇంటికి. శ్రీకాంత్ అన్న వచ్చినప్పుడు అతను కూడా చూశాడు. ఏంటి శివ ఇది అంటే, అన్నయ్యదే చేయించాను, ఏది చూపించాను. మరి ఇవ్వకపోయావా అన్నాడు. అంటే అదే మేనేజర్ని అడిగాను, కొంచెం చూసి చెప్తామన్నారు, ఏ రోజు కలవాలో డేట్ చెప్తామన్నా. అదేంటి నువ్వు డైరెక్ట్ కాల్ చేసి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారు. రాజరావేంద్ర కూడా ఇదే మాట అన్నాడు. అని అన్న అట్లా డైరెక్ట్ కాల్ చేసి పోవడం అట్లా నాకు ఇష్టం ఉండదు అన్న. పద్ధతి ప్రకారం ఎంత మనం అన్న దగ్గర తీసినా పద్ధతిగానే ఉండాలి మనం అని అది మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఆయన కలిసిన తర్వాత సరదాగా క్లోజ్గా ఉండడము, ఆడడం పాడడం అదంతా డిఫరెంట్. బట్ వెన్ మనం అప్రోచ్ అవుతున్నప్పుడు అది ఒక పద్ధతిగా అప్రోచ్ అవ్వడం అనేది, ఆయన మర్యాదకు తగ్గట్టుగా మనం అలా నడుచుకోవడం అనేది నాకు ఇష్టం. సూపర్. సో లాస్ట్గా చెప్పండి, ఆయనలో నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి అసలు? స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా చెప్పండి. రెండు మంచితనమే, అందరినీ నమ్మేస్తారు. ఓకే, అదొక్కటే. ఇంకా రెండింటికి అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ మంచితనం పనికిరాదు. అదే ఇప్పుడు తెలుసుకున్నారు. చాలా అమాయకుడు, మళ్ళీ ఎవరిని ఏది అడగడు. మళ్ళీ తెలుసు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనేది తెలుసు. ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీరు? తన ఆయన వల్ల నేను కష్టపెట్టుకుంటేనా లేకపోతే నా కష్టం చూసా? ఆయన కష్టం చూసి ఆయన అమ్మో చాలా సార్లు. అవి ఇంకా చెప్పుకోవడానికి లేదు. ఒకటి అంటే ఏమని చెప్తారు? అదే మీన్ ఇందాక చెప్పారు కదా, ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ షూట్ కి వెళ్ళారు. అసలు వచ్చి తను ఏడుపు నేను ఏడుపు ఇద్దరం. సో పెయిన్ఫుల్ అది. ఇంకా ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా లైక్ వస్తున్నాయి, సడన్ గా క్యాన్సిల్ అవుతున్నాయి ఈవెంట్స్ కానీ షూటింగ్స్ కానీ. సో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ నేనైతే అంత డిసప్పాయింట్ ఏం అవ్వకండి. సమ్ ఆఫ్ ద అదర్ డే డెఫినెట్లీ మీకు వస్తుంది ఛాన్స్. తను చేసిన మంచి పనులకైతే నేను మిమిక్రీ కన్నా ఎక్కువ ఇష్టపడిపోయాను అనమాట తనని. ఓకే. సో ఇండస్ట్రీకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే శివారెడ్డి గారు అంటే మనకు కొత్త మనిషి కాదు, కొత్త పరిచయం కూడా అక్కర్లేదు. ఎంతో మందిని నవ్వించారు, ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. బట్ ఆయన ఏం డ్రీమ్, ఇప్పుడున్న ఆర్టిస్టులతో కూడా చాలా వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కొత్త డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్ సూట్ అవుతారు. ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు, అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు, చేసే సత్తా ఆయనకుంది. ఆయన రిక్వెస్ట్ చేసింది ఒకటే, థర్డ్ పర్సన్స్ 100 చెప్తుంటారు, బట్ మన మనుషులు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ డిమాండ్ చేయని ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ నేను చూసిన వ్యక్తుల్లో. అన్నం పెడితే చాలు, వేషం ఇస్తే చాలు అనే స్థాయి నుంచి మీరు ఎంతో కొంత ఇచ్చి మంచి వేషం వేయండి అనే స్థాయికి వచ్చినా కానీ
అంటే ఎంత డిమాండ్ చేసే స్థాయికి వచ్చినా కానీ ఇప్పటికి కూడా మీరు ఎంత ఇచ్చినా కానీ ఓకే అనే యాక్టర్ ఎవరు లేరండి. డెఫినెట్గా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తిస్తుంది, మంచి అవకాశాలు ఇస్తుంది, మళ్ళీ మేము స్క్రీన్ మీద చూస్తాం, మళ్ళీ అదే నవ్వులు థియేటర్లో పగలబడి నవ్వుకునే రోజులు వస్తాయి డెఫినెట్గా. ఎందుకంటే ఒక్క సీన్ చేసినా 2 సీన్లు చేసినా కానీ ఆ సీన్కి పర్ఫెక్ట్ న్యాయం చేయగల యాక్టర్ అంటే, మంచి కమెడియన్ అంటే మీరని చెప్పొచ్చు. ఇలా మోల్డ్ అయిపోతారు ఏ క్యారెక్టర్కైనా. డెఫినెట్గా వస్తుంది శివన్న. అసలు మీరు ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఇండస్ట్రీ మన వాళ్ళది, మనది, మనల్ని గుర్తిస్తుంది డెఫినెట్గా, మిమ్మల్ని ఇప్పుడు గుర్తిస్తుంది డెఫినెట్గా. సో మీరు కూడా ఇండస్ట్రీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్టిస్ట్ మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి అంటే నన్ను ఇప్పటివరకు ఆదరించారు, అలాగే ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. ఆడియన్స్కి వాళ్ళందరికీ కూడా నా కుటుంబ సభ్యుల తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో ఆడియన్స్ ఎప్పుడు నన్ను ఆదరించారు, ఎప్పుడు ఆదరిస్తారు అనే నమ్మకం కూడా నాకు ఉంది 100%. ఇంకా ఇండస్ట్రీకి వస్తే మా డైరెక్టర్లకు కానీ, మా ప్రొడ్యూసర్లకు కానీ, మా కో ఆర్టిస్టులకు కానీ నన్ను ఒకసారి దగ్గరగా ఊహించుకొని దగ్గరగా నన్ను చూస్తే ఆటోమేటిక్గా మీకు బాగా నచ్చిన శివారెడ్డి మీకు కనబడతాడు. తప్పకుండా మీరు ఎలాంటి క్యారెక్టర్లు ఇచ్చినా, ఎలాంటి క్యారెక్టర్లకి నన్ను మా కో ఆర్టిస్టులు రికమెండ్ చేసినా నేను చేస్తాను. అండ్ డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ డిమాండ్ చేయకుండా నేను ఎప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేటువంటి వ్యక్తినే. ఎంత పీక్ స్టేజ్లో ఉన్నా కూడా ఒదిగే ఉంటాను, లేకున్నా కూడా అలాగే ఒదిగే ఉంటాను. ఎందుకంటే పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇది అని చెప్పేసి గర్వపడ్డప్పుడు, పీక్ స్టేజ్లో లేనప్పుడు అయ్యో అని కృంగిపోతే అందరు చూసి నవ్వుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉండాలా, ఎప్పుడు పద్ధతిగా, రెస్పెక్టబుల్గా, ప్లీజీగానే ఉంటూ మన లైఫ్ని కొనసాగాలి, లీడ్ తీసుకోవాలి. కాబట్టి సో మీరందరూ నాకు పెద్ద మనసు చేసుకొని మంచి అవకాశాలు ఇచ్చి, నాకు అవకాశాలు ఇచ్చి, మంచి అవకాశాలు కాదు, అవకాశాలు ఇచ్చి నన్ను ఆదరిస్తారని, ఆదుకుంటారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని మా దర్శకులకి, ప్రొడ్యూసర్లకి శిరస్సు వంచి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు అండ్ స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ, స్ట్రాంగ్గా ఉండండి. ఇండస్ట్రీ మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి, థర్డ్ ఇన్నింగ్స్ అనుకోండి, డెఫినెట్గా ఈ ఇయర్ మీకు మిరాకిల్స్ జరుగుతాయి. Thank you, brother. Thank you so much. Thank you so much. Thank you. Happy Deepavali, happy Sankranti, happy New Year. Thank you. Love you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.